అందరికీ నమస్కారం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ వారసత్వ సంపద, కళలు, సాహిత్యాల పరిరక్షణ కోసం మహాలక్ష్మి సంస్థలు స్థాపించిన కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి మరియు నిరంతరం సంచలనాత్మక వార్తా కథనాలు, విశ్లేషణలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తెలుగు1.com తరఫున వీరయ్య పుస్తక పరిచయ సభకు మీ అందరికీ మరోసారి స్వాగతం. బ్రిటిష్ సామ్రాజ్యపు చెరుకు పొలాల్లో పనిచేయడానికి బానిసల స్థానంలో ఇండెంచర్ లేబరర్స్ గా విదేశాలకు పంపబడిన 13 లక్షల భారతీయుల్లో వీరయ్య గారు ఒకరు. కృష్ణ గుబిలి గారు రచించిన వీరయ్య నవల కథానాయకుడు ఆయన. 1904 సంవత్సరంలో 15 ఏళ్ల వయసున్న వీరయ్య గారు మద్రాసు నుంచి ఓడలో దక్షిణాఫ్రికాలోని నటాల్కు వెళ్లారు. దక్షిణాఫ్రికాలో తన ముత్తాత జీవనయానాన్ని తెలుసుకుందామని వీరయ్య గారి మునిమన్మడు కృష్ణ గుబిలి గారు 2014 డిసెంబర్లో న్యూయార్క్ నుంచి బయలుదేరారు. దక్షిణాఫ్రికాలో తన ముత్తాత తాతలు నడయాడిన నేలపై కాలిమోపిన కృష్ణకు తన నాయనమ్మ వాళ్ళ గురించి కథలుగా చెప్పిన సంగతులన్నీ గుర్తుకొచ్చి ఉక్కిరి బిక్కిరైపోయారు. వీరయ్య ఆనవాళ్లు, అడుగుజాడల కోసం పీటర్ మారిట్స్బర్గ్ ఆర్కైవ్స్ ఆఫీసులో పాత రికార్డుల్ని తిరగేశారు. లాభం లేకపోయింది. వాళ్ళ నాయనమ్మను గుర్తు చేసుకుంటూ వెతగ్గా 1932 సంవత్సరం రిజిస్టర్లో ఇండియాకు తిరిగి వచ్చిన వీరయ్య కుటుంబ సభ్యుల పేర్లు కనిపించాయి. అంతే, కృష్ణ గారి కళ్ళల్లో కాంతులు వెల్లివిరిశాయి. ఒళ్ళంతా పులకరించింది. ఎగిరి గంతేశారు. వరుసగా 2 రోజుల పాటు బంధువులందరినీ కలిసి ముత్తాత వీరయ్య గారి వివరాలని సేకరించడంలో మునిగిపోయారు. 1904 ఆగస్టు 28న కృష్ణా జిల్లా కోర్లపాడుకు చెందిన వీరయ్య గారు ఇండెంచర్ లేబరర్ గా దక్షిణాఫ్రికా వెళ్ళాడని, 1932 నవంబర్ 16న భారతదేశానికి తిరిగి వచ్చాడని, 1952లో మరణించాడు అన్న ఆధారాలు దక్కించుకున్న కృష్ణ గుబిలి గారు 100 కోట్ల నిధిని సొంతం చేసుకున్నంత ఆనందంతో న్యూయార్క్ తిరిగి ప్రయాణం కట్టారు. 1882లో పుట్టి 1952లో మరణించిన వీరయ్య గారి 70 ఏళ్ల జీవనయానాన్ని అక్షరబద్ధం చేద్దామనుకున్నారు. వీరయ్య గారు ప్రతికూల పరిస్థితుల్లో ఇల్లు వదిలి పారిపోవటం, కొన్నాళ్లు విజయవాడలో మకాం తర్వాత విజయవాడ నుంచి మద్రాసుకు వెళ్ళటం, అక్కడి నుంచి 6 వారాల సముద్ర ప్రయాణం తర్వాత దక్షిణాఫ్రికాలోని నటాల్ చేరుకోవటం, 10 ఏళ్లకు పైగా చెరుకు తోట కూలీగా ఉన్న వీరయ్య గారు ఆ తరువాత సర్దార్ వీరయ్యగా గుర్తింపు పొందటం, కష్టపడి పనిచేయటమే గాక నీతి నిజాయితీగా బతకటం తెలుగువాడి నైజం అని నిరూపించిన వీరయ్య గారి జీవితంలోని ఘట్టాలను కళ్ళ ముందు కదలాడుతూ వర్ణించిన రచయిత నవలను ఆశాంతం ఆసక్తికరంగా నడిపించారు కృష్ణ గారు. ఉన్న ఊరు కన్న వాళ్ళు గుర్తుకొచ్చిన వీరయ్య గారు ఉన్న ఫలంగా కొర్లపాడుకు రావటం, కూడబెట్టిన ధనంతో తన వాళ్లను ఆశ్చర్యపరుద్దామనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకొకటి. ఆయన ఆశలన్నీ ఆవిర్లైపోయాయి. తల్లిదండ్రులు చనిపోయారు. అక్కా చెల్లెళ్ళ జాడ తెలియదు. నా అన్న వాళ్ళెవరూ లేక దిక్కుతోతని వీరయ్య గారు ఇక్కడికి ఎందుకు వచ్చానా అని వాపోయారు. ఆర్ద్రతతో కూడిన అన్వేషణలో సేకరించిన వీరయ్య గారి జీవితంలోని మలుపులు, ఊహించని పరిణామాలను ఆద్యంతం ఉత్కంఠతను రేకెత్తించేలా సాగిన కృష్ణ గుబిలి గారి రచన ఇటీవలి రచనల్లో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. రచయితగా తెలుగు పాఠకుల హృదయాల్లో చోటు దక్కించుకున్నాడనవచ్చు. ముత్తాత చరిత్రను మునిమనవడు ఇంగ్లీష్లో రాస్తే అంతే ఆసక్తితో కృష్ణ గారి తండ్రి గురుమూర్తి గుబిలి గారు తెలుగులోకి అనువదించి తాను అందులో భాగమైపోయారు. ఈ నవల 4 తరాల చరిత్రకు అద్దం పట్టింది. చదివిన ప్రతి పాఠకుడిని కంటతడి పెట్టించింది. చెరుకు తోటల్లో పెరిగిన వీరయ్యను తెలుగునాట శాశ్వతంగా నిలబెట్టింది. వీరయ్య నవల పరిచయ సభ ముఖ్య అతిథులు శ్రీ వాడరేవు శనవేర్భద్రుడు IAS, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారికి, శ్రీ రవిశంకర్ కంటంనేని MD, తెలుగు1.com గారికి స్వాగతం. వృత్తిరీత్యా ప్రభుత్వోద్యోగి అయిన శనవేర్భద్రుడు గారు ఉత్తమ పాఠకుడు. ముందుగా అదే చెప్పుకోవాలి. ఆయన అన్ని పుస్తకాలని ఆశాంతం ఆసక్తికరంగా చదవటంలో దిట్ట. అత్యుత్తమ
విశ్లేషకుడు, ప్రతిభావంతుడైన విమర్శకుడు, అనేక ప్రక్రియల్లో చేయి తిరిగిన రచయిత, అనువాదకుడుగా లబ్ధ ప్రతిష్ఠులు ఒకటేమిటి ట్రావెలోగ్ నుంచి క్రియేటివ్ రైటింగ్ వరకు, అలాగే విమర్శనాత్మకంగా ఒక పుస్తకాన్ని కానీ వ్యాసాన్ని కానీ విడమర్చి చెప్పగల ఏకైక తెలుగు విమర్శనాత్మక విశ్లేషకుడుగా ఆయన పేరు గడించారు. వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ముదావహం, వారికి స్వాగతం. ఇక రవిశంకర్ గారు ప్రజల నాడి పసిగట్టగల నిరంతర నిఘా నేత్రంగా పేరు గడించారు. ధైర్యంగా నిజాన్ని నిజాలుగా ప్రజల ముందు పెడుతున్న బహుముఖ ప్రజ్ఞ గల జర్నలిస్టు, తెలుగు వారికి వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా పంచుతున్న అత్యుత్తమ వెబ్సైట్ అందిస్తున్నటువంటి ఒక తెలుగు అభిమాని. 1990లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వినోద విజ్ఞానాలను అందించడం కోసం ప్రారంభించిన తొలి తెలుగు వెబ్సైట్ Telugu1.com స్థాపకుడు, సంచాలకుడు. ఇంకా ఇంటర్నెట్ మొట్టమొదట అప్పుడే ప్రారంభిస్తున్న రోజుల్లో తెలుగు వారికి తెలుగు సినిమాలు చూపించిన మొదటి వెబ్సైట్ గా కూడా Telugu1.com గుర్తింపు పొందింది. ఇంకా సంపాదించటమే కాదు, సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలి అని నమ్మే రవిశంకర్ గారు ఇప్పటి వరకు దాదాపు 2000 మందికి ఉచితంగా వైద్య సహాయాన్ని అందించారు. ఇక వీరయ్య, ఇది ఆయన కథ పేరిట ఒక చక్కని చిక్కని నవలను మనకు ఆంగ్లంలో అందించిన కృష్ణ గుబిలి గారు ఈ నవల రచయితే కాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా. వీరయ్య నవల మొదటిదైన సాటి లేని మేటి రచనగా మనకు అందించారు. వారికి స్వాగతం. ఈ నవలను తెలుగులోకి అనువదించిన గురుమూర్తి గారి గురించి ఒక్క మాటే. గురుమూర్తి గారు కృష్ణ గారి తండ్రి గారు. వృత్తిరీత్యా పారిశ్రామికవేత్త అయినా ఏమాత్రం తొనకిసలాడని అహంకారంతో, అహంకారం ఉందని నేను చెప్పలేను, ఏమాత్రం తొనకిసలాడని అహంకారంతో, అంటే ఒక మానవ నైజమైన ఆత్మధైర్యం అలా ముఖంలో తొంగి చూస్తుంది తప్ప మరొకటి కాదు. ఈయన కూడా ఈ నవల ద్వారా చేయి తిరిగిన అనువాదకునిగా గుర్తింపు పొందారు. ఎందుకు అంటే తొలి ప్రయత్నంలో ఇంతటి చక్కటి విజయమా అని కనుబొమ్మలు ఎగరవేసిన వారు కూడా తెలుగు నేలమైన నేను ఇటీవల చూడగలిగాను. ఇక ఈ మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని ప్రపంచ పరివ్యాప్తంగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈమని శివనాగ్ రెడ్డి, CEO, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి, ఏ CSR వింగ్ ఆఫ్ మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ముందుగా కృష్ణ గారి గురించి ఒక పరిచయం, అంటే క్లుప్తంగా పరిచయం చేయడం జరిగింది. అయితే వారికి ఒక చిన్న ప్రశ్న. ఎందుకంటే పాఠకులంతా ఇప్పటికే మీ పుస్తకాన్ని గురించి దాని కవర్ పేజ్ చూసి ఉవ్విళ్ళూరుతున్నారు. ఎప్పుడు ఈ పుస్తకాన్ని సొంతం చేసుకుందామా, ఆశాంతం చదివి ఆనందిద్దామా అని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ గారు, అయ్యా నమస్కారం. మీకు నమస్కారం. అసలు ఈ పుస్తక రచన ఎలా ప్రారంభమైంది? వెంకట సిద్ధారెడ్డి గారికి, ఈ కల్చరల్ సెంటర్ స్థాపకులు హరిశ్చంద్ర ప్రసాద్ గారికి, నాగిరెడ్డి గారికి, మీకు, రవిశంకర్కి, వీరభద్రుడు గారికి ధన్యవాదాలండి. థ్యాంక్స్. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగానండి. నా చిన్నతనంలో మా నాయనమ్మ మా తాతగారి గురించి, మా ముత్తాత గారి గురించి కథలుగా చెప్పేదండి. మీరు అన్నట్లు మా నాయనమ్మ, మీ తాతగారు సౌత్ ఆఫ్రికాలో చదివారు, మీ ముత్తాత గారు ఇక్కడ గాంధీజీని కలిశారట, గాంధీజీ చాలా గొప్పోడమ్మా, గాంధీజీ చాలా గట్టోడు అని మా నాయనమ్మ చెప్పేవాళ్ళండి. మా నాయనమ్మ నేను మా ముత్తాత గారు సౌత్ ఆఫ్రికా ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏం పని చేశారని అడిగేవాడిని. కానీ మా నాయనమ్మకి ఆ విషయాలు తెలిసేవి కాదు. మా నాయనమ్మకి తెలిసిందంతా ఏంటంటే సౌత్ ఆఫ్రికా నుండి మా ముత్తాత గారు కొడుకులతో భారతదేశానికి వచ్చారు, కానీ సంపాదించిన ఆస్తి అంతా పోయింది అని బాధపడేది. నాకు మా ముత్తాత గారి గురించి, మా తాతగారు వాళ్ళు సౌత్ ఆఫ్రికన్ భాష మాట్లాడే వాళ్ళగా ఆ కథల గురించి
చెప్పేది. ఆ విషయాలు తెలుసుకుందామని రిసర్చ్ చేస్తా ఉంటే నాకు తెలిసింది ఏమిటంటే, మన భారతదేశం నుండి 13,00,000 మందినండి, 13,00,000 ఇండియన్స్‌ని మనం బానిసల్లాగా ఈ సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్, మారిషియస్, ఫీజీ ఈ దేశాలకు పంపామండి. 13,00,000 భారతీయులంటే సుమారు ప్రతి వారం 500 మంది భారతీయుల్ని, 60 ఏళ్ళండి. సో, ప్రతి వారం 500 మంది భారతీయుల్ని మనం పడవల్లో ఈ దేశాలకు పంపేవాళ్ళం. ఈ వెబ్‌సైట్‌లో ఈ రిసర్చ్ చేస్తున్నప్పుడు ఈ సౌత్ ఆఫ్రికా ఎంబసీకి కూడా నేను రాశాను. మా ముత్తాత గారి ఆచూకీ కావాలని. వాళ్ళు చెప్పారు, "కృష్ణ, ఈ కూలి వాళ్ళ రికార్డ్స్ ఎక్కడ ఉండవు." అంటే నాకు అర్థం కాలేదు. ఈ కూలి వాళ్ళేంటి? ఇండెంచర్డ్ లేబర్ ఏమిటి అని. రిసర్చ్ చేస్తున్నప్పుడు అర్థమైన విషయం ఇదండి. మన భారతదేశం నుండి వీళ్ళని మనం ఆల్‌మోస్ట్ లైక్ స్లేవ్స్ పంపాము ఈ దేశాలకు. అండ్ వీళ్ళ రికార్డ్స్ ఎక్కడ ఉండవు కదా! సో, ఆ ప్రయత్నం సుమారు 15, 20 ఏళ్ళు పట్టిందండి. ఈ ముత్తాత గారు వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఎక్కడ పనిచేశారు, ఆహ్, మా తాతగారు వాళ్ళు ఎక్కడ పుట్టుంటారు, విషయాలు తెలుసుకున్నాం. ఈ 10, 15 ఏళ్లలో తెలిసిన విషయం ఏంటంటే, మన హిస్టరీ బుక్స్‌లో కానివ్వండి, మన హై స్కూల్ కానివ్వండి, కాలేజెస్‌లో కానివ్వండి, యూనివర్సిటీస్‌లో కానివ్వండి, ఎక్కడ ఈ ప్రస్తావన లేదండి. మన భారతదేశం నుండి సుమారు 13,00,000 మందిని మనం కూలీలా పంపిస్తే అది ఎక్కడ ప్రస్తావించలేదు. మన ఇండియాలో మీరు ఏ పిల్లవాడిని అడిగినా టైటానిక్ సినిమా చూసారా అంటే అందరూ యెస్ అంటారండి. ఈ 1851లో కలకత్తా నుండి మారిషస్‌కి 400 కూలీలతో ఒక పడవ ఎళ్ళిందండి. ఆ పడవ పేరు ఆలం. ఆ దారిలో పడవ యాక్సిడెంట్‌లో ఆ 4 పడవ మునిగిపోయిందండి. దాంట్లో ఉన్న 400 కూలీల్లో ఒక్క కూలీని కూడా వీళ్ళు రెస్క్యూ చేయలేదు. ఆ 70 ఆఫీసర్స్‌ని మట్టుకు రెస్క్యూ చేశారండి. మీరు మన ఇండియన్ హిస్టరీ బుక్స్‌లో కానివ్వండి, లైబ్రరీస్‌లో కానివ్వండి, ఎక్కడ ఇది మెన్షన్ చేయలేదండి. ఆహ్, మీరన్నట్టు 2014లో ఈ ప్రయత్నం 20 ఏళ్ల ప్రయత్నం తర్వాత ఆ ప్రయత్నం మానేసి సౌత్ ఆఫ్రికా కనీసం ఒకసారి వెళ్లి ఆ నెపాల్ ప్రాంతంలో అక్కడ చెరుకు పొలాల్లో అక్కడ కొంతసేపు మా ముత్తాత గారి గురించి ప్రార్థన చేసి వచ్చేస్తానని వెళ్ళానండి. అక్కడ ఒక మిరాకిల్ అయింది. ఫ్రీడమ్ మేనేజ్‌మెంట్ ఆర్కైవ్స్‌లో మా ముత్తాత గారి షిప్ రికార్డ్ దొరికింది. దొరికిన తర్వాత మా మిత్రులకి, బంధువులకి అందరికీ మన ఇండియన్స్ గురించి చెప్తే చాలా తక్కువ మందికి ఆ హిస్టరీ గురించి తెలుసండి. అందువలన ఈ పుస్తకం రాద్దాము అని ప్రయత్నం మొదలుపెట్టాను. ఆ ప్రయత్నం 3 ఏళ్ళు పట్టిందండి. తర్వాత మీరన్నట్టు ఫస్ట్ ఇంగ్లీష్‌లో రాసాను. తర్వాత నాన్నగారు దాన్ని తెలుగులో అనువదించారండి. చాలా సంతోషం సార్. చాలా సంతోషం. కానీ ఇంకొక విషయం అండి. ఈ పుస్తకంలో రాసిందేంటంటే వీళ్ళ జీవిత విధానం అండి. మా ముత్తాత గారు అండ్ అక్కడ వెళ్ళిన ఇండెంచర్ లేబర్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ వర్క్ ఈ బానిసల్లాగానే ఉండేదండి. వాళ్ళు పొద్దున్నుంచి రాత్రి దాకా పని చేయాలి. వాళ్ళకి పని నచ్చకపోతే వాళ్ళని కొరడాలతో కొట్టేవాళ్ళు. వాళ్ళకి పని నచ్చకపోతే సర్దార్లు వాళ్ళ జీతాలు కానివ్వండి, వాళ్ళ రేషన్‌లు కానివ్వండి అది ఆపేయాలండి. ఈ ఎళ్ళిన 13,00,000లో అండి కనీసం 80% కంటే ఎక్కువ మంది ఆ చెరుకు తోటని దాటి వెళ్ళలేదండి. అయ్యో! ఈ దేశంలో 15, 20 ఏళ్ళు పనిచేస్తుండొచ్చు కానీ అట్‌లీస్ట్ 80% 80% కంటే ఎక్కువ మంది ఆ ఫార్మ్ బయటికి అడుగు పెట్టలేదండి వాళ్ళు. ఫార్మ్ బయటకి పెట్టిస్తే వాళ్ళు పారిపోయారని పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి వాళ్ళతోటి కొట్టించుకోవాలి. ఈ ఆడ కూలీలు వాళ్ళ జీవన విధానం ఇంకా దుర్భరం అండి. వాళ్ళని సెక్సువల్లీ హరాస్ చేసేవాళ్ళు, మానభంగ ప్రయత్నాలు చేసేవాళ్ళు. అయి పడవల్లో ఎక్కినప్పటి నుంచి ఆ దూరదేశాల్లో, ఆ చెరుకు తోటల్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది ఆహ్, చాలా ట్రాజిక్ సినారియో అండి. మీ తాతగారు కూడా 15 సంవత్సరాల తర్వాత పెళ్ళైనప్పుడు మొట్టమొదటిసారిగా ఆవిడని తీసుకొని అలా డర్బన్ వెళ్ళి కొంచెం వెసులుబాటుగా ఒకే ఒకటి అంటే అన్నేళ్లు కష్టపడి చెరుకు తోటల్లో తమ చెమటనే రసంగా మలచినటువంటి వీర కార్మికులకు నాయకుడు ఆయన. మామూలు వ్యక్తి కాదనమాట. మీరు చెప్పిన దాంట్లో అక్షర సత్యం ఉంది. చాలా మందికి నిజంగా మీరు చెప్పేంత వరకు లేదు. ఎందుకు అంటే ఇవి చరిత్రలో ఎక్కడ కూడా చోటు దక్కించుకోలేకపోయాయి. అది ఈ ఈ ప్రయత్నంతో అన్నా కనీసం
ఇలాంటి వాళ్ళ వీరగాథలన్నీ కూడా తెరపైకి వస్తాయి. మీరు చక్కటి ప్రయత్నం చేశారు. మీరు పడ్డ కష్టం ఆ పుస్తకంలో ఒక్కొక్కసారి మీరు నిర్లిప్త గురి కావటం, ఎందుకు వచ్చాను అనుకోవటం, ఇక నాకు దొరకదు అనుకోవటం, వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు, తర్వాత ఇది మూసేశారు, రేపో ఎల్లుండో క్రిస్టమస్ పండుగ ఉంది, అయ్యో ఇప్పుడు ఎందుకు వచ్చారు జనవరిలో అంటే న్యూయార్క్ నుంచి రావడానికి ఇదేమన్నా విజయవాడను గన్నవరమా కాదు కదా. ఎంత కష్టపడ్డారో మీకు నిజంగా అభినందనలు సార్. చాలా చక్కగా వివరించారు. వీరభద్రుడు సారు ఆయన అదే వారి గురించి మళ్ళీ చరిత్ర చరణంగా చెప్పడం కాదు, అటు చరిత్ర తెచ్చుకోండి, సంస్కృతి, పౌరాణిక సాహిత్యం, మధ్యయుగ చరిత్రలు, తర్వాత తాత్విక ధోరణులు, సాహిత్య ధోరణులు ప్రపంచ పర్యాప్తంగా మనం ఏదో ఒక సాహితీ ప్రక్రియకే మనం పరిచయం అవుతాము, మనం పరిచయం చేసుకుంటాం, ఇష్టాన్ని పెంచుకుంటాం, కండిషన్ అవుతాం కదా. ఈజ్ ఎ మ్యాన్ ఆల్వేస్ డీకండిషన్ హిమ్సెల్ఫ్. ఆయనకి ఫలాంది దీనికే ఈయన దిట్ట అనుకోవడానికి లేదు. ఆయన చదివినంత వెస్టర్న్ లిటరేచర్, ఓరియంటల్ లిటరేచర్ ఎవరూ చదవాలి. ప్రతి ప్రక్రియలోనూ, ప్రతి దశాబ్దంలోనూ వచ్చిన మార్పులన్నిటినీ ఆయన అవసరం పట్టారు. అది అంత తెలిసినా ఎంత సింపుల్ గా ఉంటారో చూడండి. వారి చిన్న వీరభద్రుడు సార్, మీరు వీరయ్య పుస్తకం పైన చదివారు కాబట్టి మీ అభిప్రాయాన్ని మీ మాటల్లో మాకు వివరిస్తారని నేనే కాదు, ప్రపంచ పర్యాప్తంగా అనేక మంది తెలుగు పాఠకులు ఎదురు చూస్తున్నారు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు, విద్వాంసులు, పండితులు, ఎవరి పాండిత్యం ముందు నేను నిలబడ్డానికి కూడా నాకు అర్హత లేదో అటువంటి డాక్టర్ ఏమని శివనాగిరెడ్డి గారు, అదేవిధంగా తెలుగు1.com మేనేజింగ్ డైరెక్టర్ రవిశంకర్ కంఠంనేని గారు, వీరయ్య ఇంగ్లీషు పుస్తక రచయిత కృష్ణ గుబిలి గారు, తెలుగు అనువాదం చేసినటువంటి గురుమూర్తి గుబిలి గారు, ఈ అన్వీక్షకి తరపున ఈ పుస్తకాన్ని ప్రచురింపజేసి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి వెంకట సిద్ధారెడ్డి గారు, మహి బెజవాడ గారు, మిత్రులారా, మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం, స్వాగతం. నాకు 10 నిమిషాలు సమయం ఇచ్చారు. అనే 10 నిమిషాలకే పరిమితమే మాట్లాడతాను నేను. నిన్న రాత్రి కృష్ణ గారు ఫోన్ చేసి ఒక పావుగంట సమయం ఉంటే, బహుశా ఆయన ఉద్దేశం ఏమిటంటే నేను పుస్తకం చదవడానికి నాకు సమయం ఉండకపోవచ్చు కాబట్టి ఆ సారాంశాన్ని ఆయన నాకు చెప్దామనుకున్నారు. కానీ పుస్తకం చదవకుండా మాట్లాడేటువంటి అలవాటు నాకు లేదు. పూర్తిగా చదివి మాత్రమే ఆ పుస్తకావిష్కరణ సభకి లేదా పుస్తక పరిచయ సభకి వెళ్ళాలని కోరుకుంటాం కాబట్టి ఆ పుస్తకం ఇంకా నేను ఆయన ఫోన్ చేసినప్పుడు చదవలేదు. అందువల్ల ఆయన మాట్లాడే మాటలు నా మీద ఎటువంటి ముద్ర వేస్తాయో అన్నటువంటి సంకోచంతో, అయ్యా మీరేం చెప్పొద్దు, నేను చదివి మాట్లాడతానని చెప్పాను. అన్నట్లుగానే ఈరోజు ఆ పుస్తకాన్ని నేను పూర్తి చేశాను. మొట్టమొదటిది ఏమిటంటే, నాకు ఈ పుస్తకం చదువుతున్నంతసేపు కూడా భగీరథుడి కథ గుర్తొస్తూ ఉంది. భగీరథుడి కథ మీ అందరికీ తెలుసు. ఆయన సగరుడి తాలూకు మనమడికి మనమడు. ఆయన సగరుడి తాలూకు పుత్రులు భస్మం అయిపోతే ఆ భస్మం మించి గంగానదిని ప్రవహింప చేయడం కోసమని ఆయన పట్టిన పట్టు విడవకుండా అనేక అవాంతరాలు, ఆటంకాలు ఎదురైనప్పటికీ గంగని ప్రవహింపజేశాడు. ఎవరిపైన ప్రవహింపజేశాడు? తన పూర్వీకులపైన ప్రవహింపజేశాడు. ఆనవాళ్లు కూడా మిగలనటువంటి తన ముత్తాతల తాతల పైన ఆయన ప్రసరింపజేశాడు. ఒక మృత వ్యక్తికి, ఒక మృతుడికి పుణ్యలోకాలు లభించడం అంటే ఏమిటంటే, పుణ్యలోకాలను వేరే ఎక్కడో ఉంటాయని కాదు. పుణ్యలోకాలు లభించడం అంటే ఏమిటంటే, ఒక మనిషిని మనం పుణ్య శ్లోకుడు అని ఎప్పుడు అంటామంటే, 10 మంది ఆ మనిషి గురించి మాట్లాడుకోవాలి, మంచిగా మాట్లాడుకోవాలి, గౌరవంగా మాట్లాడుకోవాలి. ఆ విధంగా చూసినట్లయితే కృష్ణ గుబిలి అన్న ఆయన తన తాలూకు ముత్తాత గారి పైన, వారి అంటే చరిత్రలో విస్మృతుడైనటువంటి ఒక మానవుడి పైన
తన పూర్వీకులందరిపైన, తనకి ముందు తను తన తండ్రి పక్కన పెడితే వారి ముందు తరాల పైన ఆయన తిరిగి ఒక గంగలాగా ఈ పుస్తకం రాయడం ద్వారా ఒక సాహిత్య గంగను ఆయన ప్రవహింపజేశాడు ఆయన. ఆ విధంగా ఈరోజు వారందరికీ కూడా ఈ మనవడి వల్ల, ఈ ముని మనవడి వల్ల, ఇద్దరి వల్ల కూడా, మనవడి వల్ల ముని మనవడి వల్ల కూడా వాళ్ళకి ఉత్తమ గతులు సంప్రాప్తించాయి అని చెప్పవలసి ఉంటుంది. ఉత్తమ గతి అంటే ఇదే. మనం ఈరోజు కూర్చుని ఈ సాయంకాలం వారి గురించి మాట్లాడుకోవడం. ఈ ఈ తండ్రి ఈ కొడుకు ఈ పనికి పూనుకోకపోయి ఉంటే, లేదా ఈ కొడుకు ఈ తండ్రి ఈ పనికి పూనుకోకపోయి ఉంటే మనం వారి గురించి ఈ విధంగా స్మరించుకుని ఉండేవాళ్ళం కాము. ఈ విధంగా ఈయన చేసినటువంటి ప్రయత్నంలో భగీరథ ప్రయత్నం ఉంది. అనేక ఆటంకాలకి, అవరోధాలకి ఎదురీది ఆయన అనుకున్న పని చేయగలిగారు. ప్రతి సందర్భంలో కూడా ఆయనకి దైవం తోడుగా ఉన్నాడు అనడానికి అనేకమైన ఉదాహరణలు మనకి ఆ కథనం పొడుగుతా కనిపిస్తాయి. అయితే ఆ ప్రయత్నంలో ఆయన తన పూర్వీకుల తాలూకు పూర్వీకులకి ఒక ఉత్తమ గతి చేయడానికి కారణమయ్యాడు. కాబట్టి కృష్ణ గారికి, వారి తండ్రి గురుమూర్తి గారికి కూడా వారి పితృదేవతల ఆశీర్వచనాలు పరిపుష్కరంగా లభిస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. నేను ఇక రెండవ అంశం ఏమిటంటే, నాకు ఈ పుస్తకం గురించి ఫిబ్రవరి నెలలో శివనాగిరెడ్డి గారు, మన సాయి పాపినేని గారు ఒక చారిత్రక రచన సదస్సు నిర్వహించినప్పుడు శివనాగిరెడ్డి గారు ఈ పుస్తకం గురించి స్థూలంగా ఆ రోజు చెప్పారు. ఆయన చెప్పింది నా మనసులో చాలా అస్పష్టంగా ఉండింది. పుస్తకం చదవగానే ఈ పుస్తకం గురించే ఆయన మాట్లాడారు, నాకు అర్థమైంది. ఇది ఒక విధంగా తెలుగు సాహిత్యంలో, ఇంతవరకు వచ్చిన తెలుగు సాహిత్యంలో ఇది ఈ పుస్తకం ద్వారా ఒక కొత్త ప్రక్రియ ఒకటి మొదలవుతోందని నేను భావిస్తున్నాను. అదేమిటంటే, ఇంతవరకు తెలుగు సాహిత్యంలో యాత్రా చరిత్రలు ఉన్నాయి. ఆంధ్రదేశంలో కానీ, భారతదేశంలో కానీ, ప్రపంచంలో కానీ వెళ్ళి తిరిగి అక్కడి జీవన విధానం గురించి రాసిన రచనలు ఉన్నాయి. అలాగే ప్రవాసాంధ్రులు తెలుగులో రాసిన రచనలు ఉన్నాయి. ప్రవాసాంధ్రులు వివిధ భాషలో రాసిన రచనలు ఉన్నాయి. ప్రవాసాంధ్రులు తిరిగి వచ్చి ఆంధ్రదేశం గురించి కానీ, లేదా అక్కడ వాళ్ళ జీవన విధానాల గురించి కానీ రాసిన రచనలు ఉన్నాయి. కానీ ఒక ప్రవాసాంధ్రుడు తన మూలాల్ని వెతికి అన్వేషిస్తూ ప్రపంచం అంతటినీ కలిపే విధంగా 3 ఖండాలు, ఆసియా, అమెరికా, ఆఫ్రికా 3 ఖండాల్ని కలిపే విధంగా తన పూర్వీకుల తాలూకు మూలాల్ని వెతుక్కుంటూ చేసినటువంటి ఇటువంటి రచన నాకు తెలిసి తెలుగులో ఇదే మొదటి రచన. కాబట్టి దీని ద్వారా ఒక కొత్త సాహిత్య ప్రక్రియ తెలుగులో మొదలయ్యింది. అంటే అనువాదం చేసినటువంటి వ్యక్తి ఈ సంతతికి, ఆ వ్యక్తిలో కూడా ఈ రక్తం ప్రవహిస్తూ ఉంది. కాబట్టి నేను ఈ అనువాదాన్ని కూడా మూల రచనగానే భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రచన ద్వారా తెలుగు వాళ్ళ తాలూకు సాహిత్య కృషిలో, వాంగ్మయ కృషిలో ఈ రోజు నుంచి ఒక కొత్త ప్రక్రియ ఒకటి మొదలయ్యింది. రానున్న రోజుల్లో మహాకవి చెప్పినట్లుగా ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలెన్నో కావాలిప్పుడు దాచేస్తే దాగని సత్యం అన్నాడు. ఈ విధంగా ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడినటువంటి కథల్ని ఈ విధంగా మరింత మంది తెలుగువారు, ఈయనకి ముందు మరొక కథా రచయిత, ఆయన కూడా ప్రవాసాంధ్రుడు, ఆయన చాలా కాలం బర్మాలో ఉన్నాడు. ఆయన కూడా తన తాలూకు మూలాలు వెతుక్కుంటూ రచనలు చేశాడు, కానీ కథలు మాత్రమే రాశాడు ఆయన. కానీ మొదటిసారి ఒక నవల రూపంలో, ఒక విస్తృతమైనటువంటి క్యాన్వాస్ మీద ఈ రకంగా రచించినటువంటి వ్యక్తి కృష్ణ గారు. కాబట్టి ఇది రెండవ అంశం నేను చెప్పాలనుకుంది. మూడవ అంశం ఏమిటంటే, నేను ఆఫ్రికన్ అమెరికన్ సాహిత్యాన్ని ఒక 2 ఏళ్ల కిందట ఫేస్బుక్లో ఒక 4 రోజుల పాటు పరిచయం చేశాను. ముఖ్యంగా ఫిబ్రవరి నెలని ఆఫ్రికన్ అమెరికన్ మంత్గా పరిగణిస్తారు. నీగ్రో, నల్ల జాతి వారికి చెందినటువంటి వారి సంతతి, వారి పూర్వీకులను తరుచుకుంటూ రాసినటువంటి పుస్తకాలు, వారి స్వాతంత్రం కోసం, హక్కుల కోసం చేసిన పోరాటాలు, వీటన్నిటిని స్మరించుకోవడానికి, చెప్పుకోవడానికి ఫిబ్రవరి నెల ప్రపంచవ్యాప్తంగా
అది ఒక నల్ల జాతి వారి నెలగా దాన్ని పరిగణిస్తూ ఉంటారు. అటువంటి ఒక నెల పొడుగున నేను ఆఫ్రికన్ అమెరికన్ సాహిత్యాన్ని పరిచయం చేశాను. అందులో డగ్లస్ ఆత్మకథ నుంచి మొదలుపెట్టి టోనీ మారిసన్ రాసినటువంటి 'బిలవ్డ్' అనేటువంటి ఒక నవల. టోనీ మారిసన్‌కి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఆ నవలకే ఇచ్చారు. ఆ 'బిలవ్డ్' నవల దాకా దాదాపుగా ముఖ్యమైనటువంటి ఆహ్, ఆస్ ఆ ఆ ఆ ఆఫ్రికన్ అమెరికన్ రచయితల్లో ముఖ్యమైనటువంటి క్లాసికల్ రైటర్స్‌గా ఎన్నదగినటువంటి మలుపు తిప్పినటువంటి, అదేవిధంగా అమెరికన్ సాహిత్యాన్ని, తద్వారా ప్రపంచ సాహిత్యాన్ని ప్రభావితం చేసినటువంటి రచయితల గురించి నేను అందులో పరిచయం చేశాను. అందులో లాంగ్‌స్టన్ హ్యూస్ గాని, లేదా హ్మ్, లొరైన్ హాన్స్‌బెరీ గాని, ఇట్లాంటి వాళ్ళ గురించి అందులో పరిచయం చేశాను నెల రోజుల పాటు. నా పరిచయాలు చదివి నేను ఫేస్‌బుక్ మాధ్యమంగా చేశాను. చదివి చాలామంది చలించిపోయారు. అంటే తెలుగులో ఆఫ్రికన్ అమెరికన్ సాహిత్యం గురించిన పరిచయాలేమి తక్కువేమి కాదు. డగ్లస్ ఆత్మకథ తెలుగులోకి అనువాదమయింది. అలెక్స్ హేలీ 'రూట్స్' తెలుగులో బాగా సుప్రసిద్ధమైన పుస్తకమే. కానీ ఒక క్రమంలో, ఒక ఒక క్రోనలాజికల్ పద్ధతిలో, ఒక హిస్టారికల్ అరేంజ్‌మెంట్‌లో నేను ఆ పరిచయాలు చేసినప్పుడు నా పాఠకులు, నా మిత్రులు చాలా విచలితులైపోయారు. చిట్ట చివర నేను టోనీ మారిసన్ పుస్తకాన్ని పరిచయం చేసేటప్పటికి వారు ఒక చెప్పలేనటువంటి మానసిక అనుభూతికి లోనయ్యారు. ఇటువంటి ఆఫ్రికన్ అమెరికన్, ఆఫ్రికా నుంచి అమెరికాకు వెళ్ళి బానిసలుగా, కూలివాళ్ళుగా, మొదట్లో బానిసలుగా, తర్వాత కూలివాళ్ళుగా వెళ్ళి అక్కడి సంతతి, వాళ్ళు ఏ విధంగా బానిసలుగా అమెరికా వాళ్ళతో పని చేయించుకుని, అమెరికా ప్రజాస్వామ్యం, అమెరికన్ ఎకానమీ ఆ బానిసల తాలూకు రక్తంతోటి, చెమటతోటి ఏ విధంగా రూపొందిందో అదంతా కూడా రచయితలు వాళ్ళు రాశారు. అదే విధంగా ఆఫ్రికన్ ఇండియన్ సాహిత్యం అంటూ ఒకటి ఉండాలి అని మనం అనుకుంటే, ఎందుకంటే కృష్ణ గారు రాసినట్లుగా దాదాపుగా 14,00,000 మంది భారతీయ పౌరులు, భారతీయులు కూలివాళ్ళుగా, బానిసలుగా, దాదాపు కట్టు బానిసలుగా, అర్ధ బానిసలుగా ఆఫ్రికా, తర్వాత కరీబియన్ దీవుల్లోనూ, తర్వాత అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాల్లో ఉండే అనేక దీవుల్లో వీళ్ళు వెళ్ళి ఆ దీవుల్లో ఉన్న ఎకానమీని, ఆ దీవుల్లో ఉన్న సంస్కృతిని, సాహిత్యాన్ని నిర్మించిన వాళ్ళుగా మనం భావించినట్లయితే, వాళ్ళ సంతతి, వాళ్ళ తాలూకు వారసత్వం ఇక్కడ కూడా కొనసాగుతుంది. వీళ్ళు కూడా ఉన్నారని అనుకుంటే, అటువంటి వాళ్ళు ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆఫ్రికాలో జీవించిన తమ పూర్వీకుల తాలూకు జ్ఞాపకాలను, అనుభవాలను తిరిగి రాసే ఒక సాహిత్యాన్ని మనం సంభావించినట్లయితే, దాన్ని ఆఫ్రికన్ ఇండియన్ సాహిత్యం అని అనుకున్నట్లయితే, ఆఫ్రికన్ ఇండియన్ సాహిత్యం గురించినటువంటి ఇంతవరకు భారతదేశంలో నాకు తెలిసి ఒక 2, 3 ముఖ్యమైన పుస్తకాలొచ్చాయి. ఒకటి ఈ మధ్య అంటే గత 10 ఏళ్లలో గిరిరాజ కిషోర్ అనే ఒకాయన 'గిర్మితీయ సాగా' అని ఒక పుస్తకం రాశాడు. అది మహాత్మా గాంధీ గిర్మిట్ అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినటువంటి, పర్మిట్ మీద వెళ్ళినటువంటి కూలి. గిర్మిట్లు. అటువంటి గిర్మిట్ల తాలూకు లాయర్‌గా ఆయన అక్కడ పనిచేశాడు. మిత్రుడిగా పనిచేశాడు. కాబట్టి ఆయన ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో జీవించిన జీవితాన్ని సవిస్తరంగా వివరిస్తూ ఆయన 'గిర్మితీయ సాగా' అని ఒక పెద్ద పుస్తకం రాశాడు. దానికి వ్యాస్ సమ్మానో, కాళిదాస్ సమ్మానో ఏదో ఒక ప్రసిద్ధమైనటువంటి పురస్కారం కూడా దానికి లభించింది. ఇటువంటివి ఎక్కువ పుస్తకాలు ఇప్పటిదాకా రాలేదు. అటువంటి ఒక ఆఫ్రికన్ ఇండియన్ సాహిత్యం అంటూ ఒకటి మనం సంభావిస్తే, అటువంటి ఒక ప్రక్రియ మొదలవుతోందని భావిస్తే, ఆ ప్రక్రియలో వీరయ్య చాలా విశిష్టమైన స్థానంలో నిలబడే రచన. తొలి తరం రచనల్లో ఒక రచనగా రాబోయే రోజుల్లో సాహిత్య విశ్లేషకులు ఈ రచన గురించి మాట్లాడతారని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక 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 పైనీరింగ్, ఒక ఫోర్ రన్నింగ్ బుక్ ఇది. ఇందులో ప్రధానంగా 3 భాగాలున్నాయి. మొదటి భాగం ఏమిటంటే, వీరయ్య అన్నటువంటి ఒక పేరుని, ఒక పేరు లేదా ఒక జ్ఞాపకం, తన నాయనమ్మ చెప్తున్నటువంటి, నాయనమ్మ తాలూకు మామ ఆయన. నాయనమ్మ చెప్తున్నటువంటి జ్ఞాపకాన్ని, ఒక పేరుగా మాత్రమే ఉన్న జ్ఞాపకాన్ని ఆయన ఒక మనిషిగా అతని వివరాలు కనుక్కుందామని కృష్ణ గారు చేసినటువంటి ప్రయాణం, పరిశోధన, అది మొత్తం మొదటి భాగం అంతా కూడా చాలా 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 విలువైన భాగం అది. అంటే ఒక మనిషి ఇది ఇందులో కేవలం ఒక రచయిత ఇప్పుడు ఒక కృష్ణ అనే ఆయన
తన ముత్తాత గురించో మాట్లాడుకుంటే మనకేమిటి ఆసక్తి? కాదు. అందులో మనందరికీ సంబంధించింది, మనందరికీ ఎంతో కొంత ముఖ్యమైనది ఏదో అందులో ఉంది, ఆ ప్రయాణంలో ఉంది. అది ఏమిటి అంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక మనిషి తన మూలాలు వెతుక్కోవడానికి చేసే ప్రయాణం. నాకు నన్ను ప్రశ్నించుకుంటే, మా తాతగారు చూడలేదు. మా ముత్తాత గారు ఏ ఊళ్ళో ఉండేవాడో ఆ ఊరు నాకు తెలిసినప్పుడు ఇప్పటిదాకా ఆ ఊరు నేను వెళ్ళలేదు. మన మూలాలు వెతకడం అన్నది, మన మూలాల్లోకి వెళ్లి చూడటం అన్నది ఎప్పుడూ కూడా, ఎందుకంటే మనం తిరిగి తిరిగి మన జీవితాల్లోనూ, మన జీవన సన్నివేశాల్లోనూ దాదాపుగా ద సేమ్ జెనెటిక్ డ్రామా అక్కర్స్ అగైన్ అండ్ అగైన్. కాబట్టి మన పూర్వీకుల గురించి తెలుసుకోవడం అన్నటువంటిది ప్రధానంగా మన గురించి మనం తెలుసుకోవడం. మన పూర్వీకుల గురించి మన అన్వేషణ అవుతుంది. ఆ అన్వేషణలో ఈ పుస్తకం మొదటి నుంచి చివరి దాకా కూడా ఇది వీరయ్య అన్నటువంటి ఆయన కథ అనేది ఒక అంశమైతే, ఇది కృష్ణ అన్నటువంటి ఒక భారతీయ యువకుడు, ఒక ఆంధ్ర యువకుడు, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విద్యాధికుడి తాలూకు సంస్కారానికి చెందిన కథగా కూడా దీన్ని మనం భావించవలసి ఉంటుంది. ఈ పుస్తకం అడుగడుగునా కూడా ఆ కథ, ఆ ఆతృత, ఆ గౌరవం, ఆయన అంతా రాసి చిట్ట చివర ఆయన మనం ఏం చేయగలం ప్రశ్నించినప్పుడు ఒక మాట ఏమన్నాడంటే, ముందు మనం గౌరవిస్తే చాలు. ఆ మాటకి చేరుకోవడం వెనక ఆ 3 ఏళ్ల పాటు పడ్డటువంటి తపనంతా కూడా అందులో ఉంది. అనేక గంటలు, అనేక సమయం భార్యతోటి, కూతురుతోటి ఆహ్, గడపవలసిన కాలాన్ని, తీరికని పక్కన పెట్టి, ఆయన తన పూర్వీకుల గురించి చేసిన అన్వేషణ వల్ల ఆయన ఒక మంచి మనిషిగా మారాడు. ముందు ది ఫస్ట్ ఎవరు దీనివల్ల బెనిఫాక్టర్ అంటే ఆయన. హి వాస్ ద ఫస్ట్ బెనిఫాక్టర్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఆయన ఒక ఉత్తమ మానవుడిగా మారగలిగాడు ఈ రచన వల్ల అని. ఇది మొదటి భాగం. రెండవ భాగం అంతా కూడా వీరయ్య గారి తాలూకు కథ. ఈ కథ చాలా వరకు ఈయన కొంత ఊహించి, కొంత దర్శించి, కొంత కల్పించి, చాలా వరకు దీన్ని ఆసక్తికరంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు ఆయన. అయితే మొదటి భాగంలో ఉన్నటువంటి ఉత్కంఠ, మొదటి భాగంలో, ఎందుకంటే అది స్వానుభవం, అతని తాలూకు ఎక్స్పీరియన్సెస్. విమానంలో ఆయన తన మేనత్త కూతుర్ని తన తండ్రి తాలూకు చెల్లెలి తాలూకు కూతురు, తన తాత తాలూకు చెల్లెలి తాలూకు కూతురు, ఆమెను కలవబోతున్నా అనుకున్నప్పుడు ఆ వెనక సీట్లో ఉంది, 20 నిమిషాల టైము, విమానం దిగేలోపే నష్టపోతుందేమో అని అనుకున్నప్పుడు ఎవరో వచ్చి మళ్ళా భగవంతుడు కరుణించినట్లుగా ఒక గర్భిణీ స్త్రీ వచ్చి ఆ సీట్ ఆమె తీసుకుని ఈయన ముందు సీట్లోకి వెళ్ళి, ఇటువంటి ప్రతి సంఘటన, అలాగే అన్నిటికన్నా కూడా చాలా అత్యంత ఉత్కంఠభరితమైన సన్నివేశం అక్కడ పీటర్ మారిబర్గ్ ఆర్కైవ్స్ ఆఫీస్లో ఆయన చిట్ట చివరగా దృశ్యం మన కళ్ళ ముందు కనబడుతుంది. ఆ మ్యూజియం సిబ్బంది లేదా ఆర్కైవ్ సిబ్బంది అంతా కూడా అసహనంగాన పడి, మర్యాదగాను ఏదో వెయిట్ చేస్తూ ఉండడం, చీకటి పడుతూ ఉండడం, ఈయన తాలూకు బంధువు, అప్పుడే కలిసిన మనిషి, అతను కూడా బయట కేవలం ఈయన అన్వేషణ పట్ల గౌరవంతో మాత్రమే వాళ్ళు ఓపిక పట్టడం, ఇదంతా అయిపోయింది. చిట్ట చివరి నిమిషంలో ఎందుకన్నా ఒక్కసారి చూద్దామంటే 1932 తాలూకు తిరుగు ప్రయాణాల రిజిస్టర్ దొరకడం, ఇటువంటి సన్నివేశాలన్నీ కూడా చాలా చాలా ఉత్కంఠభరితంగాను, మనం అడుగడుగున ఏమవుతుంది నెక్స్ట్, ఏం కాబోతుంది, ఏం కనుక్కోబోతున్నాడు అనే ఉత్కంఠ చదువుతాము. రెండవ భాగంలో ఉత్కంఠ కన్నా కూడా ఒక రకమైనటువంటి మనం కూడా కొంత ఊహాగానం చేస్తాం రచయితతో పాటు. ఇటువంటి జీవితం జీవించారా, ఇటువంటి జీవితంతో నిర్మించారా. అందులోనూ వీరయ్య గారి జీవితం చాలా ఆశ్చర్యకరమైన జీవితం అది. ఎందుకంటే అది ఆ జీవితం చాలా డ్రమాటిక్ లైఫ్ అది. అయితే ఆయన్ని మనం ఏమని పోల్చాలి? ఆయన ఇండియా వచ్చినందువల్ల ఆయన నష్టపోయాడు అనుకోవాలా? లేదు, నష్టపోయాడని నేను అనుకోను నేను. ఎందుకంటే అల్టిమేట్లీ ఆయన జీవితం సుఖప్రదంగా, చక్కగా తోటలు, దొడ్లు, దాసదాసీలు అంతా ఉండి, గుర్రబగ్గి మీద వెళ్ళి తిరుగుతూ, బంగారం ఆభరణాలతో ఉండే జీవితం ఆయన కోరుకుని ఉంటే ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుని ఉండేవాళ్ళం కాము. వీటన్నిటికన్నా కూడా స్వదేశం, స్వజనం, స్వగ్రామం, తన వాళ్ళు, తన తండ్రి, తన అక్క, తన తల్లి, తన ఊరు, తన మట్టి, వీటి మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన తిరిగి రావటం, వాటి కోసం తప్పించడం, వాటి వల్ల మాత్రమే వీరయ్య గారు చిరస్మరణీయుడు, మనం మాట్లాడుకోవాల్సిన మనిషిగా మారాడు. ఆ విధంగా వీరయ్య గారి జీవితం నా దృష్టిలో నష్ట జీవితం కాదు. ఆయన చివరికి వచ్చి అంతా తల్లిదండ్రులతో కలిసి ఆయన చక్కగా తృప్తిగా కన్ను మూసాడు అంటే అది అబద్ధమైంది.
అట్లా జరిగి ఉంటదని అనుకోవడానికి లేదు. జీవితం చాలా పెద్దది. ఆల్ దీస్ థింగ్స్ వుడ్ హ్యాపెన్. దే ఆర్ లయబుల్ టు హ్యాపెన్. కానీ అది కాదు మనం చూడవలసింది. అల్టిమేట్‌లీ ఆ మనిషి ఏం వెతికాడు? దేని గురించి తప్పించాడు? దేని గురించి ఆయన జీవితం అంతా నిరీక్షించాడు? అది చూసినప్పుడు మనకి ఆయన జీవితం ఏమి వృధా కాలేదు. జీవితం వృధా కాలేదు కాబట్టే ఈరోజు తన సంతతికి చెందినటువంటి పిల్లవాడి ద్వారా మళ్ళా తన కథంతా రాయించుకున్నాడని. ఇక ఈ 2 అంశాల కన్నా కూడా మూడవ అంశంలో, మూడో భాగం ఏమిటంటే ఈ పుస్తకంలో ఇప్పుడు ఇటువంటి ఇండెంచర్ లేబర్ లాంటి దీనికి సారూప్యంగా ఉండేటటువంటి అనుభవాలేమన్నా ఉన్నాయా అనే ప్రశ్నకి లోనయ్యాయన. గల్ఫ్ దేశాల్లో మధ్య ఆసియాలో ఉన్నటువంటి కఫాలా వ్యవస్థ గురించి ఆయన రాసిన రచనలు గాని, దాని గురించి ఆయన చేసిన ప్రయత్నం గాని, దాని గురించి ఆంధ్రదేశంలో తెలంగాణలో నిజామాబాద్‌లో హ్మ్, జస్వంత్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాలు గాని, ముఖ్యంగా ఆయన చిట్ట చివరి అనుబంధంగా ఇచ్చినప్పుడు వివిధ ఆఫ్రికా, కరీబియన్, ఫిజీ దీవుల గురించిన, ఆ దీవుల్లో ఈ ఇక్కడి భారతీయ సంతతి ఏ విధంగా ఆ దీవుల్ని నిర్మించారు, అక్కడ ఎకానమీని నిర్మించారు, అక్కడ సాహిత్యాన్ని నిర్మించారు అనే వివరాలు చెప్పడంలో గాని, ఈ మూడో పుస్తకం, ఈ మూడో భాగం ద్వారా ఈ పుస్తకం ఒక అసాధారణమైనటువంటి ప్రాసంగికతను సంతరించుకుంది. ఇట్ బికేమ్ హైలీ రిలవెంట్. ఈనాటికి ఈరోజు ఈ పుస్తకం తాలూకు విలువేమిటి? ఎందుకు మనం వెతుక్కోవాలి? ఎందుకు మనం పూర్వీకుల గురించి వెతుక్కోవాలి? వాళ్ళ తాలూకు సాహిత్యం మనం ఎందుకు చదవాలి? ఎంత చదివితే అంతగా మన ప్రపంచం విస్తృతం అవుతుంది. ఆహ్, మనం మనుషుల గురించి తెలుసుకోగలుగుతాం. మన మానవత్వం ఎంతో కొంత పెంపొందింప చేసుకోగలుగుతాం. ఈ విధంగా చూసినప్పుడు ఈ రచన ఈ 3 అంశాల్లో అన్నమాట. మొట్టమొదటిది ఒక తెలుగువాడు ప్రపంచం కుగ్రామమైంది. గ్లోబల్ కుగ్రామం అంటే ఇదే కుగ్రామం కావడం. గ్లోబ్ అంతా కుగ్రామం కావటం. ఎక్కడి కొర్లపాడు, ఎక్కడి నాటాలు, ఎక్కడి అమెరికా, ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపారు. ప్రపంచం ఎంత కలిసింది ఒక రచయిత, ఒక మనిషి వెతుకులాటలో. ఒక తెలుగువాడు ఇట్లాంటి రచన చేయటం ఇదొక కొత్త సాహిత్య ప్రక్రియకి అంకురార్పణ కావడం అనే అంశంలోను. రెండవది ఒక ఆఫ్రికన్ ఇండియన్ సాహిత్యం అంటూ ఒకటి ఉంది అనుకుంటే, ఏర్పడుతోందనుకుంటే, ఆ స్థానంలో ఒక తొలి తరం పుస్తకాల్లో పుస్తకంగా నేను దీన్ని భావిస్తూ ఉన్నాను, దర్శిస్తూ ఉన్నాను. ఆ అంశంలోను. మూడవది ఈనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ఈ ఆకాశ హర్మ్యాలు, ఒకప్పుడు చెరుకు తోటలు, ఒకప్పుడు బంగారపు గనులు, వాటిలో వాటిని నిర్మించినప్పుడు, తవ్వినప్పుడు, ఆర్థిక వ్యవస్థ నిర్మించినప్పుడు ఎట్లా అయితే ఆ వలస కూలీలు, ఆ బానిసలు ఈ వ్యవస్థ నిర్మించారు. ఇప్పుడు అట్లాగా ఈ ఆకాశ హర్మ్యాలు, ఈ స్టేడియంలు, ఈ కొత్త కొత్త ఈ తళుకులాడే ప్రపంచం వెనక కూడా ఈ కూలీలే ఉన్నారు, వీళ్ళే నిర్మిస్తున్నారన్న విషయాన్ని తెలియచెప్పే విధంగా దీనికి ఒక ప్రాసంగికతని సంతరించడంలో ఈ 3 అంశాల్లో కూడా రచయిత కృతకృత్యుడయ్యాడని నేను భావిస్తూ ఉన్నాను నేను. చాలా విలువైనటువంటి ఇది ఆయన స్వానుభవం అయినప్పటికీ, ఈ స్వానుభవంలో ఆయన చేసిన ప్రయాణం వల్ల ఆయన తెలుగు వాళ్ళకి, ప్రపంచానికి కూడా అత్యంత విలువైనటువంటి ఒక గాథని ఉపాదానంగా అందించాడని భావిస్తూ, ఇందుకు ఆయన నేను మనఃపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను నేను. అదే విధంగా ఈ పుస్తకాన్ని అనువదించిన వారి తండ్రి గారు గురుమూర్తి గారు చాలా చక్కటి అనువాదం చేశారు. నేను ఇది అనువాదం అనే విషయం మర్చిపోయాను యదార్థానికి. నేను తెలుగు పుస్తకమే చదువుతున్నా అనుకుని మళ్ళా ఈ గురుమూర్తి గారేమిటి, కృష్ణ గారేమిటి, కృష్ణ గారు కదా నాకు ఫోన్ చేశారు. గురుమూర్తి గారేమిటి అని వెతుక్కున్నప్పుడు నాకప్పుడు ఓహ్! ఈయన ఇంగ్లీష్ రాసాడు, తెలుగు రాసాడు అని నేను వివరించుకోవాల్సొచ్చింది. అదర్‌వైస్ ఇట్స్ యాస్ గుడ్ యాస్ ఎ తెలుగు ఒరిజినల్. కంగ్రాచ్యులేట్ ది ట్రాన్స్లేటర్ ఆల్సో యాస్ వెల్. థాంక్ యూ వెరీ మచ్. సార్ ధన్యవాదాలు. గతంలో ఏ రచయిత అయినా సరే, అంటే ఇప్పటి 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, లేక ప్రపంచ ప్రవ్యాప్తంగా ఉన్న నివాస ప్రవాసాంధ్రులందరూ కూడా నా పుస్తకాన్ని సినారే ఆవిష్కరిస్తే బాగుండు అని అనుకునేవాళ్ళు కదా. అలా ఇప్పుడు ప్రతి తెలుగు రచయిత కూడా నా పుస్తకం మీద చెనవేరు భద్రుడు గారు మాట్లాడితే బాగుండే అన్న ఆశ ఎందుకు కలిగిందో మాకు ఇప్పుడు తెలుస్తోంది. ఇది నేను కేవలం పొగడ్త కాదు, నాకు కూడా ఆ కోరిక ఉంది. ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు కృష్ణ గారు అయ్యా అయ్యా సార్ ఈ అండి సెర్చ్ ఈ ప్రయాణంలో చాలా మందిని కలిసాను. మహాత్మా గాంధీ గారి మునిమరాలని మేస్త్రి అని ఆవిడ కేప్ టౌన్ లో ప్రొఫెసర్ అండి. అండ్ ఈ ఈవెంట్స్ ఎప్పుడైనా చేసేప్పుడు అందరికి చేయాలంటే అందరూ వినోదం గారికి మొన్న ఫోన్ చేసి నేను
అయ్యా మీకు సమ్మరీ చెప్తానంటే ఆయన వద్దు నేను చదువుతాను అన్నారు. అండ్ మీరు ఈ ఒక్క రోజులో ఆ పుస్తకం చదివి దాన్ని అంత డీటెయిల్డ్‌గా చదివినందుకు చాలా థాంక్స్. ఐ యామ్ గ్రేట్. ధన్యవాదాలు. చాలా చక్కగా వివరించి చెప్పారు. దాంతో పాటు వాళ్ళిద్దరు హృదయాలను కూడా మీరు ఆవిష్కరించారు సార్. మీకు ధన్యవాదాలు. సమయం మీకు అమూల్యమైన సమయమైనా కూడా వారి కోరిక మా అందరి కోరికపై మీరు ఇందులో పాల్గొన్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక రవిశంకర్ గారు, ఇందాక మనం వారి గురించి క్లుప్తంగా మాట్లాడుకున్నాం. కాకపోతే బయట వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే రవిశంకర్ గారు, కృష్ణ గారు ఇద్దరూ కలిపి టీసీఎస్‌లో కొంతకాలం సహోద్యోగులుగా పనిచేశారు. సో వాళ్ళ పరిచయం ఇప్పటిది కాదు, ఎప్పటిదో. మరి ఆ పరిచయం ఎలాంటిది? లేక ఈయన రచనలో సారాన్ని వారు ఎలా గ్రహించారో మనకి రవిశంకర్ గారు వివరిస్తారు. రవిశంకర్ గారు. నమస్తే. థ్యాంక్ యూ శివనాగిరెడ్డి గారు. చిన్న వీరభద్రుడు గారికి, అలాగే కృష్ణ మరియు గురుమూర్తి గారు, వెంకట సిద్ధారెడ్డి గారు, అందరికీ నమస్కారాలు. కృష్ణది నాది పరిచయం ఈనాటిది కాదు. లాంగ్ బ్యాక్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో కలిసి పనిచేసాం. కృష్ణ నాకంటే చాలా చిన్నవాడు, నాకంటే ఒక 4-5 years జూనియర్ అనుకుంటాను టీసీఎస్లో. అప్పుడు చాలా ఎనర్జెటిక్ యంగ్స్టర్, చాలా బబ్లీ క్యారెక్టర్ ఆ రోజుల్లో. కానీ కృష్ణలో ఈ కోణం, ఇటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ గురించి, నేపథ్యం గురించి నాకు తెలియదు. తర్వాత మా ఇద్దరికి మధ్య కొన్నాళ్ళు గ్యాప్ వచ్చింది. నేను టీసీఎస్ వదిలి బయటికి రావటం, నా వ్యాపారంలో నేను నిమగ్నం అయిపోవటం, కృష్ణ అమెరికా వెళ్ళటం, ఇవి ఈ మధ్యలో కనెక్షన్ కుదరలా. సడన్గా కృష్ణ ఈ మధ్య ఫోన్ చేసి ఇలా సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి తెలుగు వారి మూలాల గురించి ఏదో అడిగాడు. అప్పుడు పరిచయాలు, అప్పుడు మళ్ళీ కనెక్షన్. ఒక సుమారు 6 నెలలు అనుకుంటా కృష్ణ, 6 నెలల సంవత్సరం క్రితం జరిగినటువంటి మళ్ళీ ఫేస్బుక్ పుణ్యం అని చెప్పి మళ్ళీ రీకనెక్ట్ అయ్యి మళ్ళీ కొనసాగింది. తర్వాత ఈ వీరయ్య గారి పుస్తకం నాకు అందించినప్పుడు ఇది చూస్తే ఈ ఇండియన్ కూలీలు ఈ వ్యవస్థ గురించి చాలా బాధాకరమైన, అంటే నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళాను, అక్కడ తెలుగు వారందరితో కూడా పరిచయాలు, చాలా మంది అక్కడ తెలుగు మహాసభ వాళ్ళతో, అలాగే మలేషియా, మారిషియస్, ఈ దేశాలన్నిటిలో ఉన్న తెలుగు వారందరితో కూడా మా తెలుగు పుణ్యం అని నాకు పరిచయాలు ఏర్పడినాయి. అయితే నటాల్ గురించి వీరయ్య గారు అక్కడ ఉన్నారు అనేది తెలిసినప్పుడు నాకు అనిపించింది. 2000లో నేను మొట్టమొదటిసారి సౌత్ ఆఫ్రికా వెళ్ళాను. అక్కడ టెక్నికాన్ నటాల్ అని చెప్పి అక్కడ ఒక యూనివర్సిటీతో మాకు ఒప్పందం కుదిరింది, ఒక పార్ట్నర్షిప్. అక్కడ తెలుగు వారు నా పార్ట్నర్స్గా టెక్నికాన్ నటాల్తో ఒక టైఅప్ జరిగింది. ఇవన్నీ చదువుతుంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. కృష్ణ రాసిన హంసలంగా వీటన్నిటి గురించి చూసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అక్కడ తెలుగువారు ఏ ప్రాంతానికైతే అసలు తెలుగువారు వెళ్ళటానికి వీళ్ళు లేని ప్రాంతం, అటువంటి చోట తెలుగు వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పరచుకుని, ఇప్పుడు చెప్పాలంటే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ తలదనేటువంటి నివాసాలు అక్కడ ఉన్నాయి. దాంట్లో తెలుగువారు ఇవాళ, ఆ రోజుల్లో స్లేవ్స్గా తీసుకెళ్ళబడిన తెలుగువారు ఇవాళ ఆర్థికంగా బాగా నిలదొక్కుని అక్కడ ఉన్నటువంటి తెల్లవారి కంటే కూడా ఘనమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి తెలుగు వారందరినీ చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఇక్కడే వీరయ్య గారు పనిచేశారు. అక్కడ చెరుకు తోటలు ఇప్పటికీ ఉన్నాయి కొన్ని, ఆ సముద్రం ఒడ్డున. అది చూసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు, మేమందరం కూడా 4th generation ఇండియన్స్, ఇక్కడ అందరూ మా 4 generations బ్యాక్ ఇక్కడ స్లేవ్స్గా వచ్చారని. అదంతా కళ్ళకు కట్టినట్టు రాశాడు కృష్ణ. దాన్ని గురుమూర్తి గారు కూడా అనువదించారు చక్కటి సరళమైన తెలుగులో. చాలా బాగుంది. కృష్ణ, ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. అంటే నువ్వు ఎంత కష్టపడ్డావు. నాకు ముందు పరిచయం అనేటిదే, నేను కొన్ని పరిచయాలు ఏర్పరిచి కొన్ని ఏమన్నా ఇంకా నీ కష్టాన్ని కొంత తగ్గించేవాడిని ఏమో నేను. కానీ మనం కొంత గ్యాప్ రావటం మూలంగా అప్పుడు టీసీఎస్ నుంచి ఈ మధ్య వరకు నేను నీకు ఉపయోగపడలేకపోయాను ఎక్కువగా ఈ విషయంలో. బట్ ఎనీయో చాలా మంచి పుస్తకం. అంటే కళ్ళంటే నీళ్లు తెప్పించింది కొన్ని చదువుతున్నప్పుడు. కొన్ని సన్నివేశాలు, నువ్వు ఫ్లైట్లో దిగినప్పుడు మీ తాతగారి సిస్టర్ కూతుర్ని, మేనత్త కూతుర్ని కలవగలనా లేదా అని ఇందాక వీరభద్రుడు గారు చెప్పిన సన్నివేశాలు, ఇలాంటివి కొన్ని చాలా కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. వీరయ్య గారు తిరిగి దేశానికి వచ్చినప్పుడు ఆయన
మాతృభూమిని తాకి ముద్దాటం, అటువంటి సన్నివేశాలన్నీ కూడా చాలా బాగా రాశారు, అద్భుతం. ఇవి రూట్స్ అనే ఒక పుస్తకం ఎప్పుడో చదివిన గుర్తు నాకు. మళ్ళీ నువ్వు అదే రీతిలో ఇలా వీరయ్య గారి గురించి, మీ ముత్తాత గారి గురించి రాయటం చాలా బాగుంది. ఇంకా ఏం చెప్పగలం, అసలు యాక్చువల్గా ఇలాంటి బుక్ రివ్యూస్ పెట్టాలి తెలుగు సాహితీ పరంగా అనేది ఈ మధ్యనే ఒక డిస్కషన్ వచ్చింది. ఇంకొక వీరభద్రుడు గారు లాగా సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇంకొక సీనియర్ బ్యూరోక్రాట్ బుర్రా వెంకటేశం గారు మేము కూడా ఈ మధ్య అనుకుని మా టోరీ రేడియోలో ప్రతి వారం ఒక బుక్ రివ్యూ పెట్టుదాం, పుస్తకాన్ని పరిచయం చేద్దాం అనుకున్నాం. ఇలా నేను ఒక పుస్తక పరిచయ సభలో పాల్గొనటం ఇదే మొట్టమొదటిసారి. అది మా కృష్ణ రాసిన పుస్తకానికి అవటం నాకు చాలా ఆనందకరంగా ఉంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ కృష్ణ. ఇలాంటి బుక్స్ ఇంకా కొన్ని కూడా తీసుకొస్తామని అనుకుంటున్నాను. ఈ ఇండెంచర్ వ్యవస్థ ఒకటి ఉండేది, అంటే నేను విన్నది ఏంటంటే అప్పుడు స్లేవ్స్గా తీసుకెళ్లారు మలేషియా కానీ, సౌత్ ఆఫ్రికా, ఫిజీ, వెస్ట్ ఇండీస్ అండ్ మారిషియస్ అని విన్నాను. కానీ అప్పుడు కూడా వాళ్ళు ఇలా మా తాత ముత్తాతలు వచ్చారన్నారు, కానీ ఇంత డీటెయిల్డ్గా వాళ్ళ జీవన విధానం ఇలా ఉండేది అని తెలుసుకోవటం మొట్టమొదటిసారి. నేను అంత రీసెర్చ్ చేయలేదు. ఇప్పుడు మలేషియా వెళ్ళాను, అక్కడ తెలుగు వాళ్ళు నన్ను సన్మానించారు, అక్కడ తెలుగు వాళ్ళు కూడా అక్కడ మంచి పొజిషన్లో ఉన్నారు. సౌత్ ఆఫ్రికా వెళ్ళాము, మారిషియస్ వెళ్ళాము, అన్ని చోట్లకి వెళ్ళాం, తెలుగు అసోసియేషన్స్ వీటితో ఇన్వాల్వ్ అయ్యాం. కానీ తెలుగు వాళ్ళు ఈ విధంగా అక్కడికి వెళ్ళారు. అండ్ వన్ మోర్ థింగ్, సౌత్ ఆఫ్రికా డర్బ్లో తెలుగు వాళ్ళు వాళ్ళ టెలిఫోన్ డైరెక్టరీలో ఎక్కువ మంది నాయుడు అనే పేరు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, స్మిత్ అనే పేరు కంటే కూడా. అంటే తెల్లవాళ్ళ కంటే ఎక్కువ మన తెలుగు వాళ్ళు ఉంటారు అనేది ఉదాహరణ కింద వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇంతమంది మేము ఉంటామని. చాలామంది తెలుగు వాళ్ళు ఇంటికి వెళ్ళాను, వాళ్ళ జీవన శైలి చూశాను. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రస్తుత పరిస్థితులు చూస్తే చాలా బాగున్నాయి, వీళ్ళందరూ కూడా ఆర్థికంగా బాగా నిలదొక్కున్నారు అని అనుకున్నాను. కానీ ఈ స్థాయిలో వాళ్ళ కష్టాలు ఉంటాయి, కన్నీటి గాథలు ఉంటాయి అనేది కృష్ణ పుస్తకం చదివినప్పుడే తెలిసింది నాకు. ఐ అప్రిషియేట్ కృష్ణ, కళ్ళకు కట్టినట్టు చూపించావు. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ తాతగారి గురించి చదివినాక నాకు అనిపించింది, మా తాత ముత్తాతల గురించి కూడా మాకు మా తాతగారు నేను చూడలే, మా ముత్తాత గారి గురించి అసలు నాకు తెలియదు. ఏదో పేరు పేరు మాత్రం తెలుసు, కానీ ఆయన ఏం చేసేవారు, ఎక్కడ ఉండేవాళ్ళు ఏంటి అనేది. అసలు చెప్పినాక మాకు ఒక ఇన్స్పిరేషన్, ఒక ఫ్యామిలీ ట్రీ ఇది డెవలప్ చేయాలి ఇవన్నీ అని చెప్పి. వెరీ గుడ్ ఎఫర్ట్ కృష్ణ, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇలాంటివి సాహితీ పరంగా కొన్ని నేను 99లో మా తెలుగు అని స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిగా ఏమనుకున్నానంటే, పుస్తకాలు మన లైబ్రరీస్ అనేవి కొద్ది కాలం తర్వాత రీడింగ్ హ్యాబిట్ కూడా తగ్గిపోతుంది, మొత్తం ఇంటర్నెట్ యుగం అవుతుంది. కాబట్టి మనం కొన్ని పుస్తకాలు కూడా సేకరించి, వాటి రైట్స్ అవి సేకరించి ఇంటర్నెట్లో పెడితే సాహితీ ప్రియులకు అందరికీ కూడా పుస్తకాలు అందుబాటులో ఉంటాయి అనే ఉద్దేశంతో ప్రముఖ రచయితలందరి పుస్తకాలు తీసుకుని, చలం గారు, శ్రీశ్రీ గారు, ఇలాంటి అన్ని పుస్తకాలు తీసుకుని గ్రంథాలయం అనే ఒక ఫీచర్ తెలుగు వన్లో పెట్టి ఇవాళకి పుస్తకాలు కొన్ని పాఠకులకు ఉచితంగా అందజేస్తాం. అంటే ఇవి చాలా చోట్ల గ్రంథాలయాలన్నీ కూడా మూతపడిపోయి పాఠకులు, తెలుగు చదివే వాళ్ళు చాలా తగ్గిపోయారు, రాసేవాళ్ళు ఇంకా తగ్గిపోయారు. కనీసం భాషా ప్రేమికులకి, సాహితీ ప్రియులకి అందుబాటులో కొన్ని పుస్తకాలు ఉండాలనే ఉద్దేశంతో నేను డబ్బులు వెచ్చించి ప్రముఖ రచయితలు చాలామంది దగ్గర నుంచి ఈ పుస్తకాల రైట్స్ సేకరించి ఆన్లైన్లో ఈ బుక్స్గా ఉచితంగా అందజేసే ఒక ఇది నేను అందించాను. నేను ఈ ముగించే ముందు నాగిరెడ్డి గారిని కానీ వీరభద్రుడి గారిని కూడా కోరేది అదే, మీకు ఏదన్నా పుస్తకాలు ఇవి ఒక మంచి సాహిత్యపరమైనది ఏదన్నా అందుబాటులో ఉంటే అది నలుగురికి అందజేయాలనుకుంటే అందించండి, తప్పనిసరిగా మా గ్రంథాలయంలో పెడతాం. నాగిరెడ్డి గారు చాలా రీసెర్చ్ చేస్తుంటారు కాబట్టి వారిని కూడా నేను కోరేది ఇదే. ప్లస్ మేము త్వరలోనే స్టార్ట్ చేయబోయే ఈ పుస్తక పరిచయ కార్యక్రమం, వీటిలో కూడా మీ అందరి పార్టిసిపేషన్. వీరభద్రుడు గారి గురించి విన్నాం, కానీ ఈ విధంగా ఇంత సాహితీ ప్రియులు అని చెప్పి ఆయన ఇప్పుడే ఫేస్బుక్ పేజ్ చూశాను నేను, ఆయన మంచి రచయిత కూడా. కాబట్టి ఆయన కూడా
ఏదైనా సరే సాహితీపరమైనటువంటి దీన్ని మేము ఏదైనా ప్రపంచానికి అందజేయాలనుకుంటే తప్పనిసరిగా మేము ఉపయోగపడతామని తెలియజేస్తూ, నన్ను ఈ పుస్తక పరిచయ కార్యక్రమానికి పిలిచినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఐ థింక్ నాకు ఇచ్చిన టైం పూర్తయినట్టుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా మీకు కృష్ణ గారికి ఉన్న అనుబంధాన్ని, అటు తర్వాత కృష్ణ గారు ఆయన ఈ నవల రాయటానికి ముందు విషయ సేకరణకు పడ్డ పాటలను, అటు తర్వాత ఇంతమంది ఇన్ని రకాలుగా బాధపడుతున్నారా అన్న కొత్త విషయాన్ని ఈ నవల ద్వారా అందరూ తెలుసుకుంటారు. తద్వారా తమ తమ వంశ వృక్షాలని మళ్ళీ పునర్నిర్మిస్తారు అన్న సంగతిని మీరు బాగా జ్ఞాపకం చేశారు. మీరు పుస్తకం కంట తడిపెట్టించిందంటే కూడా బాగా నిజం. ఎందుకంటే ఆయన వీరయ్య గారు 28 ఏళ్ల తర్వాత వాళ్ళు ఊరు వచ్చినప్పుడు అది ముందుగా వాళ్ళ నాన్నని, అమ్మని, చెల్లెల్ని, బావల్ని అందరం చూసుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమీ లేకుండా ఒక శ్మశాన నైరాశ్యం కనిపించింది అక్కడ. దాంతో ఆయన గుండె పగిలింది. ఆ గుండె పగలటమే కాదు, అందరినీ విచారిస్తాడు. ఎవరో తెలియదు అంటారు. ఎవరో ఒక ఆవిడ వచ్చి ఇలా జరిగింది అలా జరిగిందంటే ఉన్న ఫలంగా కూలిపోతాడు అతను. ఎన్నో ఆశలతో వచ్చాడు. అప్పుడు డబ్బు లేక వెళ్ళాడు, ఇప్పుడు డబ్బుతో వచ్చాడు. కానీ మనుషులు లేరు. ఎంత బాధపడ్డాడంటే నిజంగా కళ్ళమ్మట మనకు నీళ్లు వచ్చినాయి అని మీరు చెప్పిన విషయం అక్షరాలా వాస్తవం సార్. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఇప్పుడు మళ్ళీ చినవీరభద్రుడు సార్ని. సార్, మీరు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి వింగ్స్ ఆఫ్ ఫైర్ ని తెలుగు చేశారు. అనువాదం అనేది కేవలం ఏదో చిటిక వేస్తే చేసే పని కాదు. చాలా సాహసం ఉండాలి, చాలా స్థైర్యం, ఆత్మస్థైర్యం ఉండాలి. అన్నిటికీ మించి మనం అంతకుముందు అనుకున్నాం కదా, అనువాదం చేయటంలో ఇప్పుడు ఇందాక వీరభద్రుడు గారు చక్కగా చెప్పారు ఒక మాట. ఏమన్నారంటే, నేను అసలు ఇది తెలుగులో మూల గ్రంథమేమో అనుకున్నాను అన్నారు. అది అనువాదకుని యొక్క విజయానికి ఒక చక్కటి ధ్రువపత్రం. అలా అలాంటి అనువాదాలే చేశారు. గురుమూర్తి గారికి అభినందనలు. వారి దగ్గర నుంచి మీకు చక్కటి అభినందన వచ్చింది. మేమంతా ఆనందిస్తున్నాం గురుమూర్తి గారు. అయితే అనువాదకులుగా వీరభద్రుడు గారు తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఆయన వేసుకోలేదు, మనం చదువుతామే మనకు అనిపించిందబ్బా ఎంత బాగా అనువాదం చేస్తారు సార్. ఆయన ఆ ఉన్న విషయాన్ని ముందు ఆకలింపు చేసుకుంటారు, మళ్ళీ అభివ్యక్తి చేస్తారే, అది అక్కడ మూలాన్ని అంటిపెట్టుకొనే ఉంటారు. అది ఆయన విలక్షణత అన్నమాట అనువాదాల్లో. ఇన్ని అనువాదాలు చేశారు కదా, మీకు ఈ అనువాదాన్ని చూసినప్పుడు ఏమైనా మీ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ట్రాన్స్లేషన్ సార్? అంటే అనువాదంతో వచ్చిన మనకి కొన్ని అనువాదాలు ఎందుకు అనిపిస్తాయంటే, ప్రధానంగా మనం అనువదించినప్పుడు మన వాళ్ళు పదజాలాన్ని అనువదిస్తారు కానీ సింటాక్స్ని అనువదించరు. యథార్థంగా అనువదించవలసింది సింటాక్స్, పదజాలం కాదు. ఇప్పుడు రామా కిల్డ్ రావణ అనే దాంట్లో రాముడు చంపెను రావణుడు అనేది పదజాలం తాలూకు అనువాదం. రాముడు చంపెను రావణుణ్ణి అంటే అక్కడ మనం ఇంగ్లీష్ని అనువదిస్తున్నాం కానీ ఇంగ్లీష్ సింటాక్స్ని అనువదించట్లేదు. రాముడు రావణుని చంపాడు అన్నప్పుడే తెలుగు వాక్యం అవుతుంది. తెలుగులో తెలుగు వాక్యాలు సాధారణంగా క్రియాంతాలు, ఇంగ్లీష్లో క్రియాంతం కావక్కర్లేదు. ఈ ఇంగ్లీష్ నుంచి తెలుగు అనువాదం చేసేటప్పుడు చాలాసార్లు ఎదురయ్యే సమస్య ఏంటంటే, చాలామంది అనువాదాలు ఎదురయ్యే సమస్య ఏంటంటే, ఈ సింటాక్స్ని తిరిగి తెలుగులో చేసుకోకపోతే, అంటే అది మనం ముందు అనువాదం చేయాలి, తర్వాత దాన్ని 1, 2 సార్లు 3 సార్లు మనం దాన్ని తిరిగి సరిదిద్దుకోవాలి. అందుకని నేను తరచూ ఏం చెప్తానంటే, అనువాదం గురించి ఎవరన్నా అడిగినప్పుడు అనువాదం అనేది చేత్తో కాదు చెవితో చేయాలి అని చెప్తాను. చెవితో చేయాలి, వినాలి. మనం ఒక వాక్యాన్ని అనువదించినప్పుడు మనం దాన్ని చెప్పుకుంటూ వినాలి. విన్నప్పుడు అది వినసొంపుగా ఉంటేనే ఆ వాక్యం అనువాదం సరిగా అయినట్టు అనమాట. వినసొంపుగా లేదు అంటే ఎక్కడో ఏదో సింటాక్స్ ఎర్రర్ వచ్చింది, ఒక బగ్ అనమాట. సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే ఆ ప్రోగ్రామ్ పూర్తిగా రన్ కావట్లేదు, ఏదో బగ్ వచ్చింది అందులో. ఆ బగ్స్ అతి తక్కువ ఉంటే అది మంచి అనువాదంగా మనం చెప్పొచ్చు. అక్కడ మనకి చాలా సాఫీగా గంగా ప్రవాహంలాగా ఉందండి అంటారు. ఆ వాగ్దాటి గంగా ప్రవాహంలాగా ఉందంటారు. అంటే ఏమిటంటే అడ్డుపడకూడదు. అడ్డుపడకుండా ఉండాలంటే సింటాక్స్ని మనం అనువదించాలి.
ఈ పుస్తకంలో అటువంటి ఒక ఒక ప్రవాహ సదృశ్యమైనటువంటి గుణం ఈ పుస్తకంలో నాకు పుష్కలంగా కనిపించింది. ఉదాహరణకి చాలా వాక్యాలు అంటే నాకు ఇవి ఆయన ఒక 2 పేరాలు వినిపిస్తాను. అయ్యా. కానీ వీరయ్య, నీ పిల్లల గురించి కూడా కొంచెం ఆలోచించు. వాళ్ళంతా ఇక్కడ పుట్టి పెరిగారు. ఇక్కడి తిండి తిప్పలు, ఇక్కడ జీవిత విధానం, అలవాట్లు, అసలు ఆ దేశం, అక్కడి పద్ధతులు అవన్నీ చాలా వేరు. అక్కడికి వెళ్ళాక ఎవరికి నచ్చకపోతే, పిల్లలు అడ్జస్ట్ కాలేకపోతే మళ్ళీ నువ్వు రావాలనుకున్నా వెనక్కి రాలేవు. మళ్ళీ ఓసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని నచ్చప్పడానికి ప్రయత్నించాడు షేక్. ఈ పేర ఒక అనువాదమైన పేర అని మనకు అనిపించకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక 2 మాటలు చెప్పాలంటే ఏంటంటే, మనం ఇంగ్లీషు అసలు మామూలుగా మాట్లాడే భాషకి రాసే భాషకి మధ్య తేడా ఎందుకుంటుందంటే, మనం రాసే భాష గ్రామటికల్గా కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తాం మనం. కానీ మాట్లాడేటప్పుడు గ్రామటికల్గా కరెక్ట్ ఉందా లేదా చూడం. గ్రామటికల్గా చూసేటప్పుడు సెమాంటిక్గా కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తాం మనం. ఉదాహరణకి మన ఏదైనా ఒక వాక్యం మాట్లాడుతున్నప్పుడు, ఒక వాక్యం మాట్లాడుతూ సగంలో ఆపి ఇంకో వాక్యంలోకి వెళ్తాం. రాసేటప్పుడు చేయం. రాసేటప్పుడు అది మనకి అరే ఇలా వ్యాకరణ విరుద్ధంగా ఉంటుంది, ఈ వాక్యాన్ని పూర్తి చేయాలి మనం అనుకుంటాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇక్కడి తిండి తిప్పలు, ఇక్కడి జీవిత విధానం, అలవాట్లు అని, అసలు ఆ దేశం, అక్కడి పద్ధతులు అవన్నీ చాలా వేరు. ఈ 2 వాక్యాలు పూర్తి వాక్యాలు కావు. ఇక్కడి తిండి తిప్పలు, ఇక్కడ జీవిత విధానం, అలవాట్లు వేరు అక్కడి అనాలన్నమాట. ఆ వేరు అనేది అక్కడ కట్ చేశాడు ఆయన. ఈ కట్ చేయడం అన్నందువల్ల ఏమైందంటే, ఈ ఇంగ్లీష్ సింటాక్స్ లాగా కాకుండా తెలుగు సింటాక్స్ అనేటువంటి ఒక భ్రమ మనకు కలుగుతుంది. ఇది ఈ అనువాదంలో ఉన్నటువంటి ఒక సారళ్యం. రెండో విషయం ఏమిటంటే, మనం చాలా పదాలు ఇంగ్లీష్ పదాలే, ఆ ఇంగ్లీష్ పదాలు తెలుగు పదాలుగా మన వ్యవహారంలోకి వచ్చేసాయి. వచ్చిన తర్వాత మనం వాటిని దీనికి తెలుగు సమానార్థకం ఏది అని భావించి రాసామనుకోండి, అప్పుడు అనువాదం మరీ బరువు అయిపోతుంది. అలా బరువు కాకుండా ఉండాలి అంటే కొన్ని ఇంగ్లీష్ పదాలు మన నేను చెప్పింది కరెక్ట్గా ఉందా అంటే, కరెక్ట్ అనే మాట మన తెలుగులో అది తెలుగు పదంగా మారిపోయింది. దాన్ని మనం నేను చెప్పింది నీకు సమంజసంగా ఉందా అని రాస్తే వాక్యం బరువెక్కుతుంది. ఇక్కడ ఆయన అక్కడికి వెళ్ళాక ఎవరికి నచ్చకపోతే, పిల్లలు అడ్జస్ట్ కాలేకపోతే, ఈ అడ్జస్ట్ అనేటువంటి ఇంగ్లీష్ పదం వాడినంత వల్ల ఏమైందంటే తెలుగు అనువాదం శోభించింది. చాలా విచిత్రమైంది. ఇది చాలా పెక్యులియర్ థింగ్. అంటే ఇంగ్లీష్ పదం వాడినందువల్ల తెలుగు అనువాదం చాలా సహజంగా, ఎందుకు ఒక మాట్లాడుకున్న ధోరణి దీనికి వచ్చింది. వేరే మధ్యలోనే అందుకుని, షేక్ నీకు జ్ఞాపకం ఉందా, మనం ఇక్కడికి వచ్చిన కొత్తలో కొంతకాలం పాటు ఎన్ని పాటలు పడ్డాం, ఎన్ని కష్టాలు పడ్డాం, మనం చెప్పేది వాళ్ళకి అర్థమయ్యేది కాదు. వాళ్ళు మాట్లాడుతుంటే మనకంతా అయోమయంగా ఉండేది. ఈ జులువుగాళ్ళు అరుస్తుంటే వీళ్ళేంట్రా కుక్కల్లా మురుగుతున్నారు అనుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళంతా మనకు స్నేహితుల్లాగా అయిపోలేదు. అంతే షేక్. ఇన్నాళ్ళు అనుభవంతో నాకు అర్థమైంది ఏమిటంటే, పరిస్థితులు, అవసరాలను బట్టి మనుషులు మారవలసి వస్తుంది. తప్పకుండా మారుతారు. నా పిల్లలు, కుటుంబమైనా సరే, ఇంకెవరైనా కూడా అంతే మారతారు షేక్. నువ్వేమీ నా కోసం బాధపడద్దు, సందేహాలు పెట్టుకోవద్దు. ఇంకో తమాషా సంగతి చెప్పరా, మా అమ్మ చేతి వంట తిన్నాక అందులోనూ అమ్మ చేసిన చేపల పులుసు తినిపిస్తే ఫిదా అయిపోతారంతే. ఈ క్షణం నాకు బాధ అనిపించేది ఒకే ఒక్క విషయం, అది నిన్ను వెంకటస్వామిని వదిలి వెళ్తున్నానే, మళ్ళీ ఎప్పుడు కలుస్తామోనని చాలా చింతగా ఉంది. దాదాపుగా పుస్తకం అంతా కూడా ఈ రకమైనటువంటి ఒక డైనమిక్ ఫ్లో ఉంది ఈ మొత్తం. అది దానికోసం ఈ పేరా వినిపించా. ఈ పేరాలో ఏది కూడా ఆయన ఒక ఇంగ్లీష్ వాక్యం తీసుకుని తెలుగు వాక్యంగా మార్చి, మళ్ళా వాక్యంగా మార్చి అట్లా చేయలేదు. ఆ ఫ్లో మనం మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటల్లో తెలుగు మాట ధారాళంగా మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి ఒక ధారాళత్వం ఉంటుందో దాన్ని ఆయన అనువాదంలో తీసుకొచ్చినందువల్ల, ఇది మరి ఆయన గొప్ప అనువాదకుడైనందువల్ల సాధ్యమైందా అంటే నేను చెప్పలేను. గొప్ప అనువాదకుడు నాకు తెలియదు. నేను అనుకోవడం అంటే ప్రధానంగా ఇది వాళ్ళ కథ కాబట్టి, ఎన్నోసార్లు మాట్లాడుకుని ఉండుంటారు కాబట్టి, అది ఎక్కడో హీ ఓన్ ద ఎంటైర్ టెక్స్ట్. అందువల్ల ఇందాక చెప్పాను, దీనికి సహకర్తృత్వం ఇవ్వాలి అనువాదకుడికి. ఎందుకంటే ఇది ఈ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద జెనెటిక్ పూల్. కాబట్టి అది తన కథగా కూడా ఆయన భావించి చెప్పినందువల్ల
ఆ సారళ్యం, ఆ ప్రవాహ సదృశ్యమైన శైలి సిద్ధించే నేను భావిస్తున్నాను. చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగా ఎవరు కూడా ఇంగ్లీష్ కూడా ఆయన తొలి రచన అని అనుకోరు, అలాగే గురుమూర్తి గారిది తొలి అనువాదం అని ఎవరు అనుకోరు. మీరు చెప్పిన మాట అక్షరాల సత్యం. ప్రతి సెంటెన్స్ కూడా నన్ను యాక్చువల్గా మీరు నమ్మరు సార్. సరే తర్వాత చదువుతాంలే అక్కడ పెడదాము అనుకునేటప్పుడు తర్వాత ఎట్లా చదువుతారు, తర్వాత ఏమైంది అన్న ఉత్సుకత ప్రతి అక్షరం మధ్య ఒక అనుబంధంలా సాగిందన్నమాట. చాలా ధన్యవాదాలు మీకు. దాని గురించి అనువాద ప్రక్రియలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని వివరించారు. మీకు ధన్యవాదాలు. అలాగే గురుమూర్తి గారికి అభినందనలు. ఇప్పుడు గురుమూర్తి గారు, మీరు నిజంగానే ఈ పుస్తకాన్ని అనువాదం చేస్తున్నాను, మా వాడు ఇంగ్లీష్లో రాశాడు, వాడు రాసింది నేను అనువాదం చేయటం ఏంటి అని అనుకోకుండా దాన్ని ఒక బాధ్యతగా తాదాత్మ్యం చెందారు. అంటే ప్రతి అక్షరంలోనూ మీరు నిక్షిప్తం అయ్యారు. మాకు ఇక్కడ చదువుతున్నప్పుడు అలా అనిపిస్తుంది. సార్ కూడా అదే చెప్పారు ఇందాక, వీరభద్రుడు సార్ కూడా. కాబట్టి అసలు మీ స్పందన ఏమిటి దీని మీద? మొట్టమొదట ఆ పుస్తకాన్ని ప్రారంభించినప్పుడు మీకు ఎలా ఉంది, కొంతవరకు చేసిన తర్వాత ఎలా అనిపించింది, పూర్తి అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఈ మొత్తం ప్రక్రియని మీరు భుజాల మీద వేసుకున్నప్పుడు ముందున్నటువంటి అదే ఉత్సుకత చిట్ట చివరి దాకా కొనసాగిందని మేము నమ్ముతున్నాం. ఇది నిజమా గురుమూర్తి గారు? ఇది ఈ ధోరణిలో, ఈ పద్ధతిలో మీటింగ్ లాంటిదో, లేకపోతే నలుగురం కలిసి చర్చించే చర్చలకు నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇంతకుముందు ఇట్లా జరగలేదండి. కాబట్టి దీన్ని ఒక పర్టికులర్ డిసిప్లిన్‌లో వివరాలు చెప్పడం కూడా కాస్త కష్టమే. అయితే ఆయన వీరభద్రుడు గారు, ఆయన దక్షవాటికి నుంచి కొలువు మీదుగా ఇక్కడికొచ్చి ఆయన పరిశీలనని, ఆయన అబ్జర్వేషన్స్‌ని చెప్పిన విధానం చాలా గొప్పగా స్మృతిలో నిలబడిపోయేంత బాగా చెప్పారండి. తర్వాత ఈ పుస్తకం రాస్తున్నప్పుడు నేను గమనిస్తూ ఉండేవాడిని. ఏం రాస్తున్నారు? ఏం జరుగుతున్నది? ఏమిటి అనేది. అయితే కథా కాలం వేరు, కథ రాస్తున్న వాడి కాలం వేరు. అండ్ వాటి పర్పస్ ఏమిటంటే, తనలో ఉన్న ఉద్వేగాన్ని, తనలో ఉన్న బాధని, తనలో ఉన్న విషయ పరిజ్ఞానాన్ని సంకలనం చేసి చెయ్యాలి అని ఆ స్పిరిట్ రావటం అనేది ఒక గొప్ప విశేషం. దాన్ని చాలా బాగా చేశాడు అని ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. అది ఆ తర్వాత నువ్వు తెలుగులో ట్రాన్స్లేట్ చెయ్యి అని ఒక్క మాట అనగానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాను. నేనేమి ఇంతకుముందు ట్రాన్స్లేషన్స్ పెద్దగా చేయలేదండి. అప్పుడప్పుడు ఎవరికో వాళ్ళకి వీళ్ళకి ఒక చిన్న సలహాలు ఇవ్వడం తప్ప పెద్ద నా అంతటి నేను రచించింది లేదు. కానీ ఇది జరిగింది. బహుశా అది వీరయ్య గారి ఆశీర్వాదం అయి ఉండొచ్చు, ఆ భగవంతుడి ఆశీర్వాదం కావచ్చు. అంతేనండి. క్లుప్తంగా చెప్పాల్సిందే. క్లుప్తంగా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. మాకు అనిపిస్తుంది మీ పేరు గురుమూర్తి గారు, కానీ మీ అబ్బాయి ముందుగా పుస్తకం రాసి ఇంగ్లీష్లో దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి కృష్ణ గారిని మనం గురువు గారు అనొచ్చు. ఊరికే సరదా కోసంగా మాట్లాడుతున్న మాట. చాలా చక్కగా ఉందండి. నిజంగా అత్యద్భుతమైన ప్రయత్నం చేశారు. ఇక గురుమూర్తి గారికి అయిపోయింది కదా, మళ్ళీ కృష్ణ గారి దగ్గరికి. ఆయన నిజంగానే పుస్తకం రాద్దాం అని విషయ సేకరణ చేయలేదు. చాలా ఆశ్చర్యం ఇది. కేవలం తనలో తపన. ఏమిటి అసలు ఈ ఇండేంజర్లు ఎవరు, ఎందుకు మన కూలీలాగా వెళ్ళటం ఏమిటి, వాళ్ళని ఎలా చూసేవాళ్ళు, అసలు విషయం అందుబాటులో లేకపోవడం ఏమిటి. ఆయన 1,50,000 మంది జాబితాని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారంట. మహానుభావుడు. ఎవరన్నా చేస్తారా? మనం 5 పేజీలు 10 పేజీలు చేసి విసుగు పుట్టి వదిలేస్తాం. అయినా అందులో నుంచి ప్రతి పేరు కళ్ళు పోయేంత వరకు చూసి తాతగారు అందులో కనిపించలా. అయినా వదిలిపెట్టలా పట్టు. మళ్ళీ వెళ్ళాడు. ఆ 32వ సంవత్సరం జంత్రంలో ఆయన చూసిన తర్వాత చెప్పడానికి వెళ్ళినంత ఆనందం పొందాడు కదా. అంతా అయిన తర్వాత అయ్యో, ఇంతటి చరిత్రకెక్కవలసినటువంటి ఇంతటి సమాచారాన్ని కేవలం
నా ఒక్కడికో మా కుటుంబ సభ్యులకో తెలిస్తే ఏం లాభం, ఇది నలుగురికి తెలియాలి. ఇలా నాలా ఎంతో మంది వాళ్ళ తాతలు ముత్తాతలు ఇండెంచర్ లీవర్ గానే కాకపోయినా మరో విధంగా ఎక్కడో చరిత్ర మడుగున లోపొరల్లో ఉన్నారే, వాళ్ళని వెలికి తీయాల్సిన అవసరం లేదా అని తనకు తాను ప్రశ్నించుకొని ఆ ప్రశ్నను మధించి 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 తన మేధోమదనంగా ఈ వీరయ్య నవల్ని తీర్చిదిద్దారు. కృష్ణ గారు, ఇప్పుడు రచయితగా మేము అంటే ఈ కార్యక్రమాన్ని ముగించేటప్పుడు మీ యాక్చువల్గా విషయ సేకరణ తర్వాత కథాంశాల ఎంపిక నాకు గమ్మత్తుగా దేవదాస్ సినిమా గుర్తుకొచ్చింది. ముందు ఊళ్ళో పెరిగిన దేవదాసు ఎక్కడో పట్టణంలో పెరిగాడు, ఊరికి చాలా దూరం అయిపోయాడు, మళ్ళీ చిట్ట చివరి ఊరికి వస్తాడు. అంతకుముందేమో ఊబిళ్ళు ఊరేవాడు, ఊరు చూద్దాం అని. ఆ తర్వాత కొంచెం నైరాశ్యంతోనే ఊరికి వచ్చాడు. అంటే కథ ప్లాటింగ్ ఉంటుంది కదా, అదిగో అలాంటి చక్కటి ప్లాటింగ్ దీంట్లో ఉంది. మీరు కావాలని దేన్నో దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు ఇది. సహజ సిద్ధంగానే ఈ కథాంశాల ఎంపిక, చట్రం బిగింపు జరిగింది అని నేను అనుకుంటున్నాను. వీటి గురించి మీ అనుభవాలు చెప్పండి ఒకసారి. వీరభద్ర గారు చెప్పినట్లు ఇది ఫస్ట్ టైం రైటర్ అండి. నేను ఇప్పటిదాకా సాఫ్ట్వేర్ లో పనిచేస్తాను, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అవి అలవాటు. కానీ ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ ఏమిటంటే అరౌండ్ 2014, 2015లో ఈ షిప్ రికార్డ్స్ దొరికిన తర్వాత ఈ ఇండెంచర్ గురించి చాలా మందికి తెలియదు అని రాయడం స్టార్ట్ చేశాను. అండ్ మా ముత్తాత గారి మూలాను ఈ కథనంతా చెప్దామని ట్రై చేశాను. కానీ ఫస్ట్ టైం రైటర్ని కాబట్టి ఇట్లా ప్లాట్ ఉండాలి, ఇది ఫ్లో ఉండాలి, ప్లాన్ ఏమి చేయలేదండి. సో ఇట్ వాజ్ న్యాచురల్ ఫ్లో. అండ్ ఈ పుస్తకం మూలాన ఈ ఎస్పెషలీ కరెంట్ జనరేషన్ కి మన హిస్టరీ ఏంటి, మన బ్రిటిష్ రాజ్లో ఇండియన్ లైఫ్ ఎలా ఉండేది, ఇంతమంది ఈ వేరే దేశాలకి ఎందుకు వెళ్ళారు, ఈ విషయాలు తెలుస్తాయనేది అది ప్రైమరీ మోటివేషన్ అండి. ఇవాళ ఎస్పెషలీ కరెంట్ జనరేషన్ కి మన సుమారు ఇప్పుడు 13 లక్షల మంది వెళ్తే ఇప్పుడు ఆ ఇండియన్ పాపులేషన్ 50 లక్షల ఇండియన్స్ అండి ఈ కంట్రీస్ లో. సో ఈ మోటివేషన్ అంటే ఈ ఇవాళ జనరేషన్ కి మన హిస్టరీ, పాస్ట్ అండ్ ప్రెసెంట్ ఇది కనెక్ట్ చేద్దామని దట్ వాస్ ద గోల్ అండి. అండ్ రాసేప్పుడు చాలా మంది అడ్వైస్ ఇచ్చారు. దట్స్ హౌ ద ఫ్లో హ్యాపెన్. చాలా చక్కగా చెప్పారు. మీరు ఒక రకంగా చెప్పాలంటే చరిత్రకారుల జాబితాలో చేరారు, మానవీయ శాస్త్రవేత్తల జాబితాలో చేరారు, అంతకు మించి ఒక పరిశోధకుల జాబితాలో చేరారు. ఆ పరిశోధకులు కూడా క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ దీంట్లో రెండు ఉన్నాయన్నమాట. చాలా మేము మిక్స్డ్ మెథడాలజీ అంటాం. మరి మీరు ఎక్కడ రీసెర్చ్ మెథడాలజీ క్లాసులకు వెళ్లకుండా ఇంత సహజ సిద్ధంగా ఎందుకు వచ్చింది అంటే మీరు పడినటువంటి తపనే మిమ్మల్ని ఒక ఋషిగా తీర్చిదిద్ది ఇంత చక్కటి పుస్తకాన్ని మాకు అందించడానికి పూనుకున్నారు, అందించారు. ఇలాంటి చక్కటి పుస్తకాన్ని రాసేప్పుడు ఈ మా నాయనమ్మ అయ్యా మీ ముత్తాత దిగినప్పుడు వీరయ్య నువ్వు బంగారు గోడలతో ఇల్లు కడతావు అని చెప్పేదాన్ని. నేను కట్టుకథే అనుకునేవాడిని. ఒక 2 ఏళ్ల క్రితం ఉమామేస్త్రి గారు, గాంధీజీ గారి ముని మనవరాలు, ఆవిడ కేప్ టౌన్ లో ఉంది. అండ్ ఆవిడ చాలా రీసెర్చ్ చేసింది. వీరభద్ర గారు ఆమె కేప్ టౌన్ లో ప్రొఫెసర్ అండి. ఆవిడ ఈ ఇండెంచర్ లేబర్ ఎవరైతే ఇండియాకి వెళ్ళారో వాళ్ళ మీద వైట్ పేపర్ రాసిన. సో నా బుక్ చదివి కృష్ణ నీకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుండొచ్చు అని ఆవిడ నాకు వైట్ పేపర్ పంపించింది. వాళ్ళు సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి వెళ్ళిపోవడానికి ఎంకరేజ్మెంట్ లాగా 20 పౌండ్స్ ఇచ్చారండి. ఒక వెళ్ళిన ప్రతి ఫ్యామిలీ మెంబర్ కి 20 పౌండ్స్ ఇచ్చారండి. సో అది ఆవిడ మహాత్మా గాంధీ గారి ఉమామేస్త్రి నాకు వైట్ పేపర్ పంపించిన తర్వాత ఆ రీసెర్చ్ లో నేను తెలుసుకుంది ఏంటంటే మా ముత్తాత గారికి కనీసం 200 పౌండ్లు గవర్నమెంటే ఇచ్చిందండి. ఆ వైట్ పేపర్ ఆ రీసెర్చ్ లో ఇదొక భాగం. ఆవిడ తర్వాత చాలా ఏడ్చారు, నాన్నమ్మ నువ్వు చెప్పింది నిజం, మీ ముత్తాత గారు వచ్చిన డబ్బులు ఎలా వచ్చాను. సో ఈ రీసెర్చ్ లో ఈ 10-15 అలా చాలా జర్నల్స్ చదివాను. అండ్ ఇట్లా మిరాక్యులస్ గా కొంతమంది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, చాలా బుక్స్ తర్వాత ఇట్లా వైట్ పేపర్స్ ఇచ్చి ఐ కుడ్ కనెక్ట్ ద డాట్స్.
వీళ్ళు వచ్చినప్పుడు నిజంగానే ఆ సమయంలో సుమారు 30-35 లక్షల రూపాయలు ఉండినాయండి. ఆ రోజుల్లో ఆ రోజు నాకు డాక్యుమెంట్స్ పంపించింది సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్. ఇట్లా ప్రతి ఫ్యామిలీ మెంబర్ కి 20 పౌండ్స్ ఇచ్చేది. సో మీ ముత్తాత గారు వెళ్ళింది నిజమే, వెళ్ళినప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఉండాలి అని ఆవిడ చెప్పింది. ఇట్లా రీసెర్చ్ లో అది ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అండి. అదే ఆయన అంటాడు కదా, బొచ్చెడు బంగారం తీసుకొచ్చాను అని ఊరికి వచ్చినప్పుడు. కరెక్టే, అది అయి ఉంటుంది. తర్వాత కొంచెం ఇబ్బందులు వచ్చినాయి, అది వేరే విషయం అనుకోండి. చాలా చక్కగా రాశారు సార్. ఎక్కడ దాకా ఎందుకు మీరు ఇందాక అన్నారు ఇండెంచర్ గురించి చాలా మందికి తెలియదండి, నాకు కూడా తెలియదు. నేను మీ పుస్తకం ద్వారానే తెలుసుకున్నాను. ఆ తర్వాత సెకండరీ రైటింగ్స్ మళ్ళీ చదువుకున్నాను నెట్లో నుంచి. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి దీంట్లో. నాకు కూడా తెలియదు నిజంగా, బికాస్ అది ఎప్పుడు మనకు పాఠ్యాంశాల్లో ఎక్కడో ఒక అంశంగానన్నా చూచాయిగా కూడా మనం తడమని అంశం అయిందనమాట. చాలా మంచి పని చేశారు, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఈ పుస్తకాన్ని ఇంత అంటే చాలా మంది ఏం చేస్తారంటే మొదటి రచన కదా అని ప్రచురణకర్తలు ఎవరు ముందుకు రారు. సొంతంగా మనం వేళ్ళు దాల్చుకోవటం, అనుభవం ద్వారా తెలుసుకున్నటువంటి రచయితలు ఎంతో మంది ఉన్న నేపథ్యంలో ఈ పుస్తకాన్ని మొట్టమొదటిసారి తొలి రచన అయినా కూడా వాళ్ళు మళ్ళీ రచన కోసం మళ్ళీ రండి అని అనకుండా ఈ అన్వీక్షికి అనే సంస్థ వారు ప్రచురించినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మనం ఈ సందర్భంగా తెలియజేద్దాం. అలాగే ఈ పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి రావాలంటే ఈనాడు ఏదో పుస్తకాల షాపులో పోయి కొనుక్కోకుండా Amazon.com లో అందుబాటులో పెట్టినందుకు మిమ్మల్ని కూడా మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే జస్ట్ ఎక్కువ నేను వాళ్ళు క్లిక్ కొడితే నాకు 4 రోజులు వచ్చేస్తుంది, ఎప్పుడు వస్తుందో కూడా ముందే చెప్పేస్తుంది. ఇది కూడా సౌలభ్యం ఉంది, అందరూ దీన్ని సొంతం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక వెంకట సిద్ధారెడ్డి గారు ఈ పుస్తకాన్ని ప్రపంచానికి వీరయ్య గారికి ఈనాటి ఈ కార్యక్రమంలో అడిగిందే తడవుగా అనేక పనులున్నా అంగీకరించి మంచి మనసుతో విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ వాడరేవు చిన్నవీరభద్రుడు ఐఏఎస్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ గారికి, అటు తర్వాత Telugu1.com ఎండి శ్రీ రవిశంకర్ కంటంనేని గారికి, రచయిత ఇంగ్లీష్ రచయిత అంటే ఆంగ్లంలో ఈ గ్రంథాన్ని రచించిన శ్రీ కృష్ణ గుగిలి ద గ్రేటెస్ట్ రీసెర్చర్ గారికి, ఇంకా దీన్ని ఏ మాత్రం వన్నె తగ్గకుండా వాసి పెరిగేట్లుగా అనువాదం చేసినటువంటి గురుమూర్తి గుగిలి గారికి, ఇంకా ప్రపంచ మూలల నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రేక్షక మహాశైలందరికీ, ఈ కార్యక్రమంలో తాను కనిపించకుండా ప్రోగ్రాం మాత్రమే కనిపించేట్లు చేసిన వెంకట్ సిద్ధారెడ్డి గారికి, ఇంకా బెజవాడ మేడం మహి బెజవాడ గారికి, వీళ్ళందరికీ సహకరించిన వాలంటీర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి రచనలు మరెన్నో వెలువరించాలని కృష్ణ గారిని కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగిసిందని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.